కాశపాన్వయసంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాన్ భవేత్. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. భగవద్బంధువులందరికీ హేవళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. ముందుగా కొంత ఉపోద్ఘాతాన్ని చెప్పుకొని ఈ సంవత్సర ఫలితాంశములు ఏమిటో తెలుసుకుందాం. ఇవాళ మనం ఉన్న ఈ భూమి మీద ఎందరో పెద్దలు గొప్పగా జీవించి వాళ్ళ ఆశీస్సులు మనందరికీ అందించి వెళ్ళారు. వాళ్ళు ఇచ్చిన విజ్ఞాన మార్గంలో ఎవరు నడుస్తారో వాళ్ళు యోగ్యులుగా యో మే భక్త్యా ప్రయచ్చతి అని భగవంతుడు ఇష్టపడేట్టుగా తయారవుతారు. యశాస్త్ర విధిముత్సృత్య వర్తతే కామకారత నససిద్ధిమవాప్నోతి నసుఖం నపరాంగతిమని, శాస్త్రం ఏం లేదు నా ఇష్టమని వర్తించేటటువంటి వాళ్ళకి ఇహ పర సిద్ధి ఉండదు అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు. శాస్త్రం అంటే ఏమిటి అంటే వేదాశాస్త్రాణి విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దన అని కదా మనమంతా చదువుకుంటాం. మనిషి బాగుపడటానికి భగవంతుడే ఇచ్చినవి వేదశాస్త్ర విజ్ఞానములు. ఎవరో ఒక మనిషి కూర్చొని ఇదిగొండర్రా ఇది ధర్మము మీరంతా ఆచరించుడ్డి అంటే నువ్వు మాలాంటి వాడివే కదా, నువ్విస్తే మాకేమిటి, నువ్వు ఒకటిస్తే మేము ఇంకోటి తయారు చేస్తాం అంటాం కదా మనం బుద్ధిమంతులం. మతం అభిమతం, మతాలు మనిషి ద్వారా ఏర్పడ్డాయి. ధర్మము భగవంతుడు స్థాపించినది. యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత తత్యు అంటే ఎంత క్లారిటీగా ఇచ్చారు. ఎప్పుడెప్పుడు అధర్మం ప్రబలుతుందో ఆయా సమయంలో నేను ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని భగవంతుడు స్థాపించాడు అనేది ఎంత స్పష్టంగా తెలుస్తుంది మనకు. ఇవాళ పంచాంగ శ్రవణం కోసం కూర్చున్నాం మనమంతా. ఎక్కడిది ఈ పంచాంగం? ఈ అయ్యగారులకు ఏం పని లేదు, ఏదో అందరినీ మాయమాటలు చెప్పటానికి ఓ పంచాంగం అని రాసి ఏదో డబ్బులు సంపాదించుకునే ఉపాయాలు చేస్తున్నారు అనే భావన ఇవాళ సమాజంలో ఉన్నవాళ్ళు తక్కువే. కానీ కాస్త మేము చదువుకున్న వాళ్ళం అని అనగలిగిన వాళ్ళు కూడా తప్పుడు ప్రచారం లోకంలో చేస్తున్నారు. ఇది మనం వింటున్నాం, టీవీల్లో పత్రికల్లో చూస్తున్నాం. ఏమిటి వైపరీత్యం అంటే ఒకటి స్పష్టమైన అవగాహన లేకపోవడమే, రెండవది లోపల ద్వేష భావన కలిగి ఎలాగైనా వాళ్ళ యొక్క స్థానాన్ని నిలబెట్టుకోవటం కోసం తక్కువ చేసి చూపించాలి అని ఇంకా ఏం బుద్ధులో మరి. ఇవాళ బ్రాహ్మణ దూషణ, వేద విమర్శ,
పంచాంగాన్ని, వైదిక విధానాన్ని రకరకాలుగా తప్పుడు మాటలతో కాస్త విద్యావంతులుగా ఉండేవాళ్ళు కూడా లోకంలో మనం చూస్తున్నాం. కష్టం అనిపిస్తుంది మనస్సుకి. ఇది ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదండి. పురాణ కాలం నుండి కూడా ఉంది. బ్రాహ్మణ దూషణ, గో బాధలు ఇవన్నీ వెనకటి నుంచి ఉన్నాయి. అయితే అప్పుడు వాళ్ళు రాక్షసులు చేశారని మనం పురాణాల్లో చదువుకున్నాం. మరి ఇప్పుడు వీళ్ళనేమనాలో వాళ్ళ బుద్ధికే వదిలేద్దాం. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః ఊరు తదస్య ద్వైష్య పద్భ్యాగ్ము శూద్రో అజాయత. ఇదేమిటండి వేదం? ఎవరు రాశారు ఇది? మీరు రాసుకున్నదే కదా. బ్రాహ్మణుడేమో ముఖం నుండి పుట్టాడా, శూద్రుడేమో పాదముల నుండి పుట్టాడా? ఇక్కడ కూడా మీకు మమ్మల్ని కాళ్ళ దగ్గరే వేశారు కదా. ఇది విమర్శలు. ఒక్కటేమిటి, చాలా ఉన్నాయి. ఎక్కడికి పోతుంది సమాజం? ఇప్పుడే కాదు, ఎప్పుడైనా బ్రాహ్మడు ఎవరిని ద్వేషించలేదు, ఎవరు పాడైపోవాలనుకోడు. ఎందుకని? ప్రతి బ్రాహ్మణుడు సంధ్యావందనం చేసేటప్పుడు చివరికి సర్వే జనాః సుఖినో భవంతు అని, హే భగవంతుడా అందరూ సుఖంగా ఉండేట్టుగా అనుగ్రహించవా అని ప్రార్థన చేస్తారు. ఎక్కడ ఆరాధన జరిగినా చివరి మాట అదే కదా. సర్వే జనాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. మరి అందరూ బాగుండాలి అని కోరుకునే వాళ్ళని ద్వేషించడం ఎంతవరకు సమంజసమో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత ఉందేమో అని అనుకుంటాం కొద్దిగా. ఒకప్పుడు ఏదో జరిగిందని ఇప్పుడు రకరకాలుగా ద్వేషాలు ప్రకటిస్తున్నారే. మనం గత సంవత్సరపు భావాల్ని కొన్ని పంచుకొని ముందు సంవత్సరంలోకి వెళ్ళాలి కదా, అందుకని ఈ భావాల్ని పంచుకుంటున్నాం. ఈ మధ్యలో మీరు వినే ఉంటారు, కొత్తగా పేపర్లో టీవీల్లో చూసే ఉంటారు. ఐఏఎస్ క్యాడర్ వ్యక్తులు, ప్రొఫెసర్స్గా లోకంలో చెప్పబడే వ్యక్తులు కూడా వేదాల్ని, బ్రాహ్మణ తత్వాన్ని విమర్శించడం జరుగుతుంది. మనసుకి కష్టం అనిపిస్తుంది. అంతే కదండి. శంకరాచార్యుల వారి జీవిత చరిత్రలో మనం చదువుకున్నాం కదా. ఏమయ్యా నువ్వు పక్కకు జరగమంటున్నావు కదా, ఎవరిని, ఆత్మనా శరీరాన్యా అని అడిగాట. ఒకవేళ శరీరాన్ని జరగమంటూ ఉంటే కనుక నువ్వు సన్యాసివి కాదు. ఆత్మని పక్కకు వెళ్ళమంటే ఆత్మకి అశుచి అనేది ఎన్నటికీ ఉండదయా, అది ఎప్పుడు శుచిగా ఉండేదే. దాన్ని ఎట్లా జరగమంటావు అని ప్రశ్నించారు. అప్పుడు వెంటనే సాష్టాంగపడ్డారు. ఓహో, ఎంత జ్ఞానం ఇది! ఎక్కడ మలినం, ఎక్కడ ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా. ఎంత మంచి పద్యాలండి మహానుభావులు. చిన్న చిన్న పదాల్లో వేదార్థాల్ని మనకి వివరించినటువంటి ఎంతో విజ్ఞానం మన భారతీయ విజ్ఞానం. అయితే ఇక్కడ విదేశీ తత్వాల్ని బాగా ఇముడ్చుకున్నటువంటి వాళ్ళు మనలో మనకి ఎన్నెన్నో భేదాల్ని సృష్టించటం కోసం జరుగుతున్న కుట్రలివి. ఇక్కడ మనం ద్వేషపడవద్దు, జాలిపడాలి. గుర్తుపెట్టుకుందాం ఈ విషయాన్ని. ద్వేషపడితే మనం చేసే ఆరాధనకి అర్థం లేదు. సర్వే జనాః సుఖినో భవంతు అనే దానికి అర్థం లేదు. ఇంట్లో ఒక పిల్లవాడు కొంత మొండితనంగా తప్పు చేస్తే ఏం చేస్తాం? అనేదో దేశం పెంచుకుంటాం. ఎక్కడన్నా బాధపడతాం, అయ్యో వీడు ఇట్లా అయిపోతున్నాడే, వీడిని బాగు చేస్తే బాగుండు అని ఎవరన్నా గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, మావాడు సరిగా వినటం లేదండి, ఏదైనా చెప్పండి అని చెప్పిస్తాం కదా. అలాంటి వాళ్ళకి సామ దాన భేద దండోపాయాలని 4 ఉన్నాయి కదా. ముందు చెప్పడానికి ప్రయత్నం చేద్దాం, వినకపోతే తర్వాత చూద్దామన్నట్టు పెద్దలు అన్నట్టుగా కాస్త నిజమైనటువంటి ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని సరిగ్గా పొందగలిగితే ఇలాంటి విభేదాలు రావేమో అని మనమంతా ఒకసారి యోచించుకోవాలి. అయితే మాకు ఈ సందర్భం వచ్చింది. ఒకసారి ఒక పెద్ద ఆయన అడిగారు, ఐఏఎస్ ఆయన,
రిజర్వేషన్లో వచ్చిన ఆయన అడిగారు, ఏమండి పాదముల నుండి శూద్రుడు పుట్టారన్నారు అని అడిగారు అన్నట్టు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. అంటే ఏమయ్యా, ఎవరికైనా నమస్కారం చేయాలంటే దేనికి చేస్తారయ్యా? తలకా, మొండానికా? కాళ్ళకే కదా చేసేది. పూజ చేస్తే ఎక్కడ చేస్తారయ్యా? పాదాలకు కాదు. మహానుభావుల్ని ఏమంటాం? అయ్యా ఒక్కసారి మీ అడుగు మా ఇంట్లో పెట్టండి, పుణ్యాత్ముని మీలాంటి వాళ్ళ అడుగు కాలు మా ఇంట్లో పడితే మాకు కాస్త దోషాలు ఏమన్నా తొలగి శుభాలు కలుగుతాయేమో అని విదురుడు అంటాడు. కృష్ణుడు వచ్చినప్పుడు, నారదుడు వచ్చినప్పుడు అంటారు, అయ్యా వర్షం వల్లనైనా నష్టం వస్తుందేమో కానీ మహానుభావుల రాక వల్ల అయినటికి నష్టం ఉండదయా. తెల్లవారితే పంట కోత, రాత్రి వర్షం పడింది, అది నష్టమే కదా. కానీ మహానుభావులు వస్తే కనుక మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి చెత్తని తొలగించి జ్ఞానం అనేటువంటి దాన్ని చక్కగా నింపుతారు అని. అట్లాగా మనకు ఈ సంవత్సరం, గత సంవత్సరపు ద్వేష భావజాలాన్ని తొలగించి అందరి మనస్సుల్లో మమతని, మంచిని పూయించేట్టుగా భగవంతుడి పిల్లలం మనమంతా అని భావించేట్టుగా మంచి భావన ఏర్పడాలని మనం భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. అన్నమయ్య చెప్పినట్టుగా ఏ కులచుడైననేమి ఎవ్వడైననేమి ఆకడనాతడే హరినెరిగినవాడు. ఎవరైతే ఏమిటండి, భగవంతుణ్ణి తెలుసుకుంటే చాలు. భగవంతుడే ఇష్టపడ్డ తర్వాత ఇంకా కులం ఎక్కడదండి? ఆయనే రావయ్యా నీకు మోక్షం ఇస్తాను అంటే ఈ అడ్డుగోడలు ఏమిటి? కనుక భగవంతుడు ఎవరిని ఇష్టపడతాడో వాళ్ళు కదా మహానుభావులు. అందుకనే మన చరిత్ర పుటల్లోకి వెళితే కులాలతో సంబంధం లేదండి. మహానుభావుడైన వాళ్ళందరికీ మనం మొక్కమా? వాల్మీకి ఎవరండి? బ్రహ్మడేనా? వాల్మీకి మహర్షి బ్రాహ్మడా? వాల్మీకేర్ముని సింహస్య కవితా వనచారిణ శృణ్వన్ రామకథారాధం కోన యాతి పరాం గతిం. మొక్కుతున్నామా లేదా? యః పిబం సతతం రామం చరితామృతసాగరం అతృప్తస్యం మునం వందే ప్రాచేతసమకల్మషం. వాల్మీకి మహర్షికి నమస్కరించటం లేదు. వ్యాసుడెవరు? 4 భాగాలుగా వేదాల్ని విభజించి ఇవాళ సాహిత్యం మనకు లోకంలో ఉంది, ఏమన్నా మనం మాట్లాడగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం ఒక శ్లోకాన్ని అంటే దాన్ని అందించింది ఎవరు? వ్యాసుడెవరు? ఒక చేపలు పట్టుకునేటువంటి కన్యకు పుట్టిన అబ్బాయి కదండి. వాళ్ళ నాన్నగారు పరాశర మహర్షి, మహా ఉద్దండ జ్యోతిష్య పండితుడైన. ఇవాళ వరల్డ్ వైజ్గా జ్యోతిష్యం అంటూ, ఆస్ట్రాలజీ అంటూ ఏదన్నా ఉంది అంటే పరాశర సంహితనే, పరాశర జ్యోతిష్యమే మాస్టర్ గైడ్. ప్రపంచంలో ఉండే జ్యోతిష్యం మొత్తానికి పరాశర జ్యోతిష్యమే మాస్టర్ గైడ్ అండి. దాని తర్వాతే మిగతావన్నీ. అంత అద్భుతమైనటువంటి జ్యోతిష ప్రవక్త. గ్రహాలని చూసుకున్నాడు. ఆ సమయంలో ఒక పిల్లవాడు కనుక పుట్టినట్లయితే, అంటే గర్భం పడినట్లయితే మొత్తం విశ్వమంతటికి జ్ఞానాన్ని పంచగలిగినటువంటి మహాశక్తివంతుడు పుడతాడని భావించాడు. వెంటనే అక్కడ ఒక పడవ నడిపే దాంట్లో బెస్తా కన్యక ఉంటే ఆమెకి గర్భాధానం చేశారు. ఇది పెద్ద రహస్యం. వెంటనే అట్లా మనకి వేదవ్యాస మహర్షి వచ్చారు. అంటే గ్రహముల యొక్క స్థితిని బట్టి మనిషి పనిచేస్తే ఎలా ఉంటుంది అనేదానికి ఇవాళ జ్యోతిష్శాస్త్రంలో అద్భుతమైనటువంటి గ్రంథాన్ని మనకిచ్చిన పరాశర మహర్షి చూపించిన సత్యం ఇది. చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. ఇది ఇట్లా ఉండగా ఇవాళ భారతదేశానికి మేమేదో నేర్పించాం అని విదేశాల వాళ్ళంతా అనుకుంటున్నారండి. కానీ వాళ్ళకి బట్టలు కట్టడం తెలియని రోజుల్లో అగ్గిపెట్టెలో పట్టగలిగినంత అందమైన చీరలు నేసిన ఘనత మనది, మన భారత జాతిది. చూసి ఆశ్చర్యపోయి తబ్బిబ్బయ్యారు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు.
రత్నాల రాసులు, వజ్ర వైఢూర్యాల వైభవాలు చూసి ఓర్వలేక ఒక కుటుంబంలా కలిసి ఉండే గ్రామీణ జీవితం, వేళ్ళన్నీ సమానంగా ఉన్నాయా? ఇలా అన్నప్పుడు రావట్లేదా? ఇలా గ్రామీణ జీవితం, ఎవరి పనులు వృత్తులు వాళ్ళు చక్కగా చేసుకునేవాళ్ళు, సహాయ సహకారాలతో, వస్తు మార్పిడులతో మంచి జీవితం, ప్రశాంతమైనటువంటి మంచి జీవితాన్ని సాగిస్తే వాళ్ళ ఉనికిని నిలబెట్టుకోవటానికి, హేరా నిన్ను బొటనవేడు పొట్టేవాడు అంటున్నారా, ఊరి మధ్యవేరు నిన్ను పొడగోడు అంటున్నాడరా అని విభేదాలు కల్పించి వాళ్ళ స్థానాన్ని నిలబెట్టుకోవటానికి కుల రాజకీయాలు ఇప్పటికీ నడుస్తున్నాయండి. అవి చేసి పుట్టించిన దురాగతం కదా ఇప్పుడు నడుస్తున్నది. అట్లా వచ్చిన భేదం మనకెక్కడదండి? భేదం ఏది లేకపోయినా వెళ్ళదు కదా మనకు. అన్నీ కావాలి మనిషికి. ఏ పని చెడ్డది కాదు, పనే దైవం అంటారు మనకి. భగవంతుడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పాడు? ఏరా నాయన అర్జున వెళ్ళిపో, ఎందుకు ఇదంతా? హాయిగా ఆ తంబురం వేసుకుంటూ గోవింద భజ గోవిందం భజ గోవిందం అంటూ వెళ్ళరా అని చెప్పలేదే. ఏం కూర్చున్నావు? ఎక్కడికి పోయి నువ్వు వచ్చింది? ఏం చేద్దామని వచ్చావు ఇంతకి నువ్వు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? పడేసేవేంటి బాణం గట్రా? తీసుకో, లే. అంటే వీళ్ళంతా నా వాళ్ళు. ఎవడరా నీవాడు? ధర్మవర్తనులు నీవాళ్ళు, అధర్మవర్తనులు పరాయి వాళ్ళు. వాళ్ళని నువ్వు కాపాడుకో, ధర్మ మార్గంలో ఉండేవాళ్ళని కాపాడుకో, అధర్మంలో ఉండేవాళ్ళని తీసేయి. ఇది కదా కృష్ణుడు చెప్పింది. హరే రామ హరే రామ 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 హరే. భజన చేద్దాం. ఏం చెప్పాడో తెలుసుకుందాం. రాముడు ఏం చేశాడు? చెడ్డవాడుంటే అక్కడికి వెళ్ళి మరీ కొట్టాడు. కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికి తన పక్క నుండి కొట్టించాడు. ఏమిటి మనం ఈ కొత్త సంవత్సరంలో తెలుసుకోవాలనుకుంటున్నాం? భగవంతుడనే మనకి చాలా ఇష్టం అండి, కానీ భగవంతుడు చెప్పింది ఎంతవరకు చేద్దాం అనేటువంటి ఆలోచన ఉండాలి. ఇదొక పెద్ద సత్యం. కనుక ధర్మాన్ని అణచటానికి ఎప్పుడైతే మనం ముందు నిలబడగలుగుతామో అప్పుడు ఈ సంవత్సరంలో మనం భగవంతుడు చెప్పిన మార్గంలో వెళ్ళిన వాళ్ళం అవుతాం. ఇకపోతే పంచాంగం గురించి ఒక్క మాట చెప్పుకుందాం. పంచ అంగము అంటే సంవత్సరము, అయనము, ఋతువు, మాసము, పక్షము అని పెద్ద విభాగం. ఇక చిన్న విభాగానికి వస్తే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు. ఇది చిన్న విభాగం. అంటే ఒకరోజు ఈ నెలకి సంబంధించినటువంటివి, ప్రతిరోజు వచ్చేవి. సంవత్సరం మొత్తంలో వచ్చేవి సంవత్సరము, అయనము, ఋతువు, మాసము, పక్షము. ప్రతిరోజు వచ్చేవి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. ఇది పంచాంగం. ఎక్కడిదండి పంచాంగం? ఏదో బ్రాహ్మణులు కాస్త ముహూర్తాలు పెట్టి సంపాదించుకొని కుటుంబం గడుపుకోవటానికి పుట్టిందా ఈ పంచాంగం? ఏమిటిది? పాపం ఒక టీవీ ఆయన, అంటే పేర్లొద్దు కానీ జ్యోతిష్యం మూఢనమ్మకం. మరి ఆయన ఎంత గొప్పవాడు, మహానుభావుడు. మళ్ళీ వెంటనే ఈ జ్యోతిష్యం మళ్ళీ అవి ఏది వారఫలాలు కూడా చెప్పిస్తారండి బుద్ధిమంతులు. మళ్ళీ ఈ మాట కూడా అంటూ ఉంటారు. ఈ సభాముఖంగా వాళ్ళందరికీ విన్నపం చేసుకుంటున్నాం మనం. ఏమయ్యా, ఇప్పుడు ఈ కెమెరా తీసే మహానుభావులు ఉన్నారే, ఆయనకి మాకు ఎంత దూరం ఉందో మీరు ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎన్ని సెంటీమీటర్స్ దూరం ఉందో? ఖచ్చితంగా నాట్ ఎట్ ఆల్. పోనీ ఒక అడుగు ముందుకు వేశారనుకోండి, ఆయన ఎంత దగ్గరకు వచ్చాడో చెప్పగలమా? ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే నెవర్, అవకాశం లేదు. ఒకవేళ చెప్పినా అది ఖచ్చితంగా ఉండకపోవచ్చు ఆ లెక్క. కొన్ని కోటాను కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి గ్రహాలని ప్రతి క్షణము వాటి కదలికను లెక్కలు వేసి అమావాస్య అంటే అమావాస్య, పౌర్ణమి అంటే పౌర్ణమి, గ్రహణం అంటే గ్రహణం పడుతున్నదా లేదా? ఏమండి, పిచ్చి లెక్కలా? మూఢనమ్మకమా? చెప్పబోయి మరి నువ్వు. పోనీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది లెక్క? ఎక్కడి నుంచి ఈ లెక్క స్టార్ట్ అయింది?
ఏదో మీలాగా ఏదో స్కోపులు తయారు చేసుకొని చూసి, ఓహో ఇది సూర్యుడండి, ఇది చంద్రుడండి, నువ్వు ఇప్పుడు తెలుసుకున్నావు వాటి గురించి, తెలుసుకుంటూ ఉన్నావు. ఇంకా తెలుసుకోవాలి. ఎంత తెలుసుకున్నా నీకు పరిపూర్ణత రాదు. కానీ పరిపూర్ణంగా ఒక్కొక్క గ్రహం యొక్క లక్షణము, వాటి వైశాల్యము, వాటి లక్షణం, వాటి స్థితి, వాటి కదలికని ఖచ్చితమైనటువంటి లెక్కలు కట్టి ఇచ్చినటువంటిది మనకు జ్యోతిష శాస్త్రం అంటే. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది? 1000 లెక్క పెట్టినా ఎక్కడి నుంచి లెక్క పెట్టాలండి? 1 నుండే కదా. మరి ఈ జ్యోతిష్యం గణితం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందందాం? సృష్టి ఆది, సృష్టి ప్రారంభం నుండి మొదలైంది. అవునా? ఒకవేళ మధ్యలో అయితే లెక్క ఎట్లా దొరుకుతుందండి? ఏమండి, పిల్లవాడికి ఎక్కడి నుంచి నేర్పిస్తాం? 1 2 3 అని కదా నేర్పిస్తాం. మొదలు పెట్టడమే 72 73 అక్కడి నుంచి మొదలు పెడతారు ఎవరన్నా? మరి ముందువన్నీ ఏమైనా అని అడగరా? ఎక్కడిది జ్యోతిషం? ఇవాళ మనం చదువుకునే పంచాంగం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే సృష్టి ఆది. అవునా? అవునండి. మరి ఎంతకాలం అయింది సృష్టి ప్రారంభమయ్యి? ఎక్కడి నుంచి ఈ గణితం అంటే గ్రహముల యొక్క కదలికలను లెక్కలు కట్టి పంచాంగంగా రాయగలిగేటటువంటి లెక్క ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే సృష్టి ప్రారంభం నుండి. అవునా? మరి సృష్టి ప్రారంభమై ఎంతకాలం అయిందండి ఇప్పటికీ అంటేనట 158,58,85,118 సంవత్సరాలైంది ఇవాళకి. ఇదండి పంచాంగం అంటే. ఏదో ముహూర్తాలు పెట్టడానికి, సంభావనలు పుచ్చుకోవటానికి కాదు. అనంతమైన కాలము యొక్క లెక్కలని స్పష్టంగా మనకు అందించి, నాయన ఈ కాలం మంచిదిరా, ఈ కాలం చెడ్డది, ఇదిగో ఈ కాలంలో ఈ పని చేయి, ఈ కాలంలో చెయ్యకు అని గ్రహముల యొక్క స్థితిగతులను తెలిసిన మహానుభావులైన ఋషులు మనకు పరంపరానుగతంగా అందించిన మహాభాగ్యం ఈ పంచాంగం. ప్రపంచంలో ఎక్కడా లేదు, ఒక్క మన భారతదేశంలోనే ఈ గణితం ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా ఆస్ట్రాలజీ ఉంది అంటే ఇక్కడి నుంచి వాళ్ళు తీసుకువెళ్ళి లెక్కలు చేసుకున్నవే తప్ప వాళ్ళు కొత్తగా తయారు చేసుకున్నవి కావు. 195 కోట్ల సంవత్సరాలైందండి సృష్టి ప్రారంభమయ్యి. మరి దానికి ముందే ఉందండి అంటే పగలకు ముందే ఉంటుందండి, రాత్రి కదా. సృష్టికి ముందు ప్రళయం, ప్రళయం తర్వాత సృష్టి. ఇలా ఎప్పటి నుంచి ఏమిటో ఎప్పుడు ఉంటుంది? చక్రం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎక్కడ చెప్తామండి? ఒక బాల్ తీసుకొని ఈ బాల్ స్టార్టింగ్ పాయింట్ ఏమిటి అంటే ఎక్కడ చెప్తాం? ఎవరికి వచ్చిన చోట వాడు చెప్పొచ్చు తప్ప ఇదే అని నిర్ణయం చేయటానికి ఉండదు కదా. అట్లాగా మనకి అనంతమైన కాలము సృష్టి ప్రారంభం నుండి అంటే ఇవాళ సూర్యోదయం అయింది కదండి 6:12 అనుకుందాం. ఇవాళ లెక్క అక్కడి నుంచి స్టార్ట్ అయింది. రేపు 6:11 స్టార్ట్ అవ్వచ్చు, 6:12 స్టార్ట్ అవ్వచ్చు. అక్కడి నుంచి లెక్క పెట్టుకుంటాం. అలా మనకి సృష్టి ఎట్లా మరి? అనంత సృష్టి స్థితిలయ కారణ హేతుభూతస్య శ్రీమదాది నారాయణస్య నాభీకమలోద్భవస్య బ్రహ్మాణం పరమాయుర్వర్షశతం. ఇది సృష్టికి లెక్క. సమస్త సృష్టి స్థితిలయ కారణ హేతుభూతస్య శ్రీమత్ ఆదినారాయణస్య నాభీకమలోద్భవస్య బ్రహ్మాణం. ఆ నారాయణుని యొక్క నాభీకమలంలో నుండి పుట్టినటువంటి బ్రహ్మగారు చేతులు కట్టుకుని నిలబడి, ఏమో స్వామి నన్ను ఎందుకు సృష్టించావు అంటే, సృష్టి చేయవయా అంటే ఆయన సృష్టి ప్రారంభం చేసినప్పటి నుంచి లెక్కండి ఇది. ఎన్ని సంవత్సరాలట బ్రహ్మగారికి? 100. అంతేనా? మనకు కూడా 100 కదా. అంటే మన 100 వేరు, ఇది మనుష్యమానం, అది బ్రహ్మమానం.
దేవమానం కూడా కదండి, బ్రహ్మమానం. ఏమిటా మానము అంటే కొలత కదండి. మానం అంటే వేరే అర్థం కాదు, కొలత అని అర్థం. కొలమానం అంటారు కదా. బ్రహ్మమానము 100 సంవత్సరములు. ఏమిటి 100 సంవత్సరాలు అంటే మనకి ఎన్ని యుగాలు మొత్తం? యుగాలు ఎన్ని? 4 4. ఏంటి అవి? కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. 4 యుగాలు ఉన్నాయి. 4 యుగాల యొక్క కొలత తెలుసండి. అంటే పంచాంగం అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాం కదా మనం. కలియుగం 4,32,000 సంవత్సరాలండి. ఇప్పుడు ఎంత అయింది? మనం సంకల్పం చెప్పుకుంటాం కదా ప్రతిరోజు. సంకల్పం చెప్తామా లేదా? ఏమిటి దాంట్లో? కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే అంటే హే భగవన్, ఇవాళ మేము చేసే సంధ్యావందనంలో మేము చేసే కాలాన్ని మీకు చెప్తున్నామయ్యా స్వామి. కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నామయ్యా మేము అని చెప్తున్నాం. అంటే ప్రథమ పాదం అంటే మరి మొత్తం కలియుగ ప్రమాణం ఎంత? 4,32,000 సంవత్సరాలు. ఏమండి? మరి దీనికంటే ముందుది ద్వాపర యుగం. డబల్ ఉంటుందండి. 432 ఇంటూ 432 8,64,000 సంవత్సరాలు. దానికంటే ముందు త్రేతాయుగం. మళ్ళీ 8కి 4 కలపాలి అంటే కలియుగమే ప్లస్ అవుతుందండి అన్నిటికీ కూడా. 864 ప్లస్ 432 12,96,000 సంవత్సరాలు ప్లస్ మళ్ళీ కలియుగం. అంటే 1296కు 432 ప్లస్ అయితే 17,28,000 సంవత్సరాలు కృతయుగం. 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం. 4,32,000 సంవత్సరాలు కలియుగం. ఇవి 4 యుగాలైతే ఈ 4ంటిని కలిపితే ఒక మహాయుగం అవుతుంది. ఈ మహాయుగాలు చతుర్యుగ సహస్రాణి బ్రహ్మణో దినముచ్యతే అంటారు. అయ్యా, చతుర్యుగ సహస్రాణి అంటే ఈ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం అయితే, ఇలాంటి మహాయుగాలు 1000 అయితే బ్రహ్మగారికి ఒక్కరోజు. ఇదండి మన గణితం, ఇదండి మన పంచాంగం. పిచ్చి లెక్కలు కావు, మూఢనమ్మకాలు కాదు. ఒకవేళ అనుకున్న వాడికి తెలియక పాపం ఆ మాట అనుకుంటున్నాడేమో, అనుకోనివ్వండి. తెలిసినాడు తనే మళ్ళీ సరిచేసుకునే అవకాశం భగవంతుడు వాళ్ళకి ఇస్తాడు. అలా మనం కోరుకుందాం. ఏమండి, ఇంకా చెప్పాలంటే వీళ్ళు చెప్పిన లెక్కలు తప్పవుతున్నాయి. మన పంచాంగం ప్రకారంగా గ్రహణం ఇన్ని గంటల ఇన్ని నిమిషాలంటే ఖచ్చితంగా అన్ని నిమిషాలకి పడుతున్నాయి. సృష్టి ప్రారంభం నుండి ఉన్న లెక్క కనుక ఎక్కడా తేడా రాదు, ఇప్పటికీ ఎప్పటికీ రాదు. 2 ఏండ్లు 2 రెండ్ల 4, ఎన్నేళ్ళు గడిచినా 4, 3 ముళ్ళ 6, లెక్క మారదు కదా. పంచాంగం 3 ముళ్ళ 9, 3 రెండ్ల 6, అలా లెక్క ఎన్నటికీ మారదు. పంచాంగం యొక్క గణితం చాలా గొప్పది. మొత్తం మహాయుగం యొక్క లెక్క 43,20,000 సంవత్సరాలు ఇంటూ 1000 432 లక్షల సంవత్సరాలు బ్రహ్మగారికి ఒకరోజు. ఇదండి లెక్క. పంచాంగం అంటే ఇది వట్టి మాట కాదు. ఇవాళ ఎన్ని రకాల విమర్శలు వస్తున్నాయి, మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంత మహోన్నతమైనటువంటి దాని మార్గంలో వెళుతున్న గొప్ప జీవనులమని. వైదిక విధానంలో జ్యోతిషానికి వేదానికి కన్ను ఏమిటండి? షట్శాస్త్రాలు ఉన్నాయి కదా, షట్శాస్త్రాల్లో జ్యోతిషం కన్ను. ఇప్పుడు మనిషికి కన్నులు సర్వేంద్రియ. ఎందుకంటే వైదిక విద్య అంత బలమైంది, ఆ బేసును ఎవరూ చెరిపేయలేరు. ఒక్క పండితుడు ఉంటే చాలు, ఒక్క పండితుడు మొత్తం పోయి ఒక్క పండితుడున్నా మళ్ళీ తన వాక్ శక్తితోని మొత్తం ప్రపంచాన్ని వైదికమయంగా భగవన్మయంగా చేయగలిగే శక్తి మనకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం అండి. ఎవరిని ద్వేషించమండి. ఇంట్లో తల్లి ఎవరినన్నా ద్వేషిస్తుందా?
భర్త ఎలా ఉన్నా భర్తని ప్రేమిస్తూనే ఉంటుంది. ఏం చేస్తాం, వాడికి నాకు శుద్ధి లేదు, వాడిని విడిస్తే గతి లేదని పట్టుకొని ఉంటుంది తప్ప వెళ్ళదు. పిల్లలు ఎలా ఉన్నా వాళ్ళతోనే వేగుతుంది. బ్రాహ్మడు ఈ సమస్త విశ్వానికి తల్లి వంటి వాడండి, తల్లి వంటి వాడు. అందుకని ఎవరు ఎలా ఉన్నా సర్వే జనా సుఖినో భవంతు అంటారే తప్ప ఎన్నడూ ద్వేషించడు. ఒకవేళ బ్రాహ్మణుడు ద్వేషించిన రోజున ఏం మిగలదు. తల్లికి కోపం వస్తే ఏముంటుందండి? వస్తే కదా, నేను చెయ్యను పో వంట, అయిపోయింది. అందరూ భర్త ఎండే, పిల్లలు ఎండే. బ్రాహ్మడు అటువంటి వాడు, ద్వేషం రాదు, కోపానికి వచ్చేట్టుగా చెయ్యొద్దు. అయితే ఇక్కడ ఒక విన్నపం. ఒక రైతు పంట పండిస్తున్నాడండి. ఏమిటి పంచాంగ శ్రవణం అని ఏదో చెప్తున్నారు అనుకునేరు సుమా. పంచాంగం మొదలు పెట్టుకుందాం ఈ సంవత్సరంది. ఒక రైతు పంట పండిస్తున్నాడండి. ఆ పంటంతా తనే తింటాడండి? పోనీ పండించేది ఎవరి కోసం? నేను జనాల కోసం పంట పండిస్తున్నాను అంటాడు ఎవరైనా? ఎవరి కోసం పండిస్తాడు? పంట తన కోసమే. కానీ ఆ పంటంతా తను తినడండి. తన కోసం అట్టే కొంత పెట్టుకొని మిగతా అంతా లోకానికి పనిచేస్తాడు. డబ్బులకో దేనికో, మొత్తానికైతే తను పండించిన ఆహారము ఎంతోమందికి జీవనాన్ని ఇస్తుంది కదా. మరి బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? ప్రతిరోజు భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు, సంధ్యావందనం చేస్తాడు, భగవద్ ఆరాధన చేస్తారు. ఏమిటండి అదంతా తనకేనా మొత్తం అంతా? రైతు పండించిన పంట ఎట్లాగైతే మొత్తం తను తినటం లేదో, బ్రాహ్మడు కూడా తను చేసిన ఆరాధన మొత్తం తనకే రాదండి. తను సంధ్యావందనం చేసిన, ఆరాధన చేసిన, చివరికి సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అంటూనే, హే భగవన్, లోక ఆధారభూతమైన పరమాత్మ, ఈ లోకంలో అందరినీ చల్లగడుచుడు, సర్వే జనా సుఖినో భవంతు. దీనితో ఎప్పుడైతే తను ముగిస్తున్నాడో, తను చేసినటువంటి మంత్రశక్తి లోకానికంతటికీ రక్ష ఇస్తుంది. ఎలాంటిది? ఇప్పుడు లైటు వెలుగు నాకే రావలే, ఒకవేళ నువ్వు అలా అనుకుని వేసినా నీ ఒక్కడికే రాదు, అందరికీ వస్తుంది. బ్రాహ్మణుడు చేసే తపస్సు, ఆరాధన, సంధ్యావందనాది సర్వ విధములైనటువంటి భగవత్ ప్రార్థన ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ఎంతోమందికి ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. అందుకనే బ్రాహ్మణుడు లేని ఊళ్ళో ఉండకూడదు. పండితుడు లేని పురంబు అన్నారు కదా వెనకట. అందుకని అట్లాగా చాలా ఉన్నతమైనటువంటి జాతి బ్రాహ్మణ జాతి. ఇవాళ చాలామంది దూషించేటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనమేం బాధపడేది లేదు. తల్లిని ఒకవేళ తెలియక పిల్లలు దూషించినా అజ్ఞానంతో తిడుతున్నాడు పాపం, ఎన్నటికో తెలుసుకుంటాడులే అనుకుంటుందే తప్ప ద్వేషించదు తల్లి. అలాంటిది కనుక లోకంలో బ్రాహ్మణ జాతిని ద్వేషించే వాళ్ళంత మంచి బుద్ధులు కలిగి చక్కగా సమాజంలో వాళ్ళ యొక్క స్థానాన్ని చక్కగా నిలబెట్టుకునేట్టుగా, వాళ్ళ మంచి మనస్సుతో లోకమంతా శాంతిగా ఉండేట్టుగా అనుగ్రహించమని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఈ హేవళంబి నామ సంవత్సరం పంచాంగ ఫలితాంశాలని కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. బ్రహ్మగారి వయస్సులో 50 సంవత్సరాలు గడిచిపోయిన ఇప్పటికీ, అంటే 51వ సంవత్సరంలో 1వ మాసంలో 1వ రోజులో 13 ఘడియలు గడిచి 14వ ఘడియలో ఉన్నాం. పంచాంగం చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి విషయం ఇది. అద్య బ్రహ్మణః పరమాయుర్వర్షశతం తత్రార్ధం యాతం ఉత్తరపంచదశాబ్దే ప్రథమమాసే ప్రథమపక్షే ప్రథమదివసే త్రయోదశఘటికాః ద్విచత్వారింశత్ ఫలాని అక్షరత్రయం చ గతం. ఇప్పటిదాకా బ్రహ్మగారి యొక్క 100 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు గడిచి 51వ సంవత్సరంలో ప్రథమ మాసంలో ప్రథమ పక్షంలో ప్రథమ దివసంలో 13 ఘడియల చిల్లరలో ఉన్నాము. అట్లా వచ్చినటువంటి గణిత ప్రకారంగా
ప్రతి 60 సంవత్సరాలలో ఇది హేవళంబి నామ సంవత్సరం. ఈ సంవత్సరంలో మనకి 5 సంవత్సరాలకి ఎలక్షన్స్ వస్తే ఇక్కడ మనకి ఈ గ్రహాలందరికీ కూడా ఎవ్రీ ఇయర్ ఎలక్షన్స్ ఉంటాయండి. మన ఎలక్షన్స్ మనకు తెలుసును, ఎవరో ఎన్నికయ్యారు అనుకుంటాం. అసలు ఈ వీటి గురించి తెలియని వాడు రాజు ఎవరో ఏమో ఎవరు ఇవంతా ఏమిటో అనుకుంటాం కదా. అంటే తెలిస్తే జ్ఞానం, తెలియకపోతే అజ్ఞానం. నాకు తెలియదు కనుక లోకంలో ఏది జరగదు అంటే వాళ్ళకి చెప్పేది ఏం లేదు కదా. అట్లాగా ఈ గ్రహాలన్నింటికి కూడా రాజాధి నవనాయక ఫలితాలు అని ఉంటాయి. ప్రతి సంవత్సరం ఎలక్షన్స్ జరిగితే ఈ సంవత్సరం ఎలక్షన్స్లో రాజుగారు బుధుడు, బుద్ధికారకో బుధ అంటారు. బుధుడెవరు? బుద్ధికారకుడు. ఏమండి, ఒక మనిషి తప్పు చేస్తే ఎవరిని తిడతారండి? బుద్ధి లేదా, ఇట్లా చేసావు అంటారు కదా. అంటే బుద్ధి మంచిదైతే మనిషి మంచివాడవుతాడు, బుద్ధి మంచిది కాకపోతే మనిషి చెడ్డవాడవుతాడు. అంటే ఇక్కడ విద్యకి జ్ఞానానికి సంబంధం లేదండి. రావణాసురుడికి ఏం తక్కువ పాపం? ఏం తక్కువ? బుద్ధి తక్కువ. తల్లి చెప్పింది, భార్య చెప్పింది, తమ్ముడు చెప్పాడు, అందరూ వినలేదు. కనుక ఇక్కడ మనం చరిత్రని గుర్తుపెట్టుకోవాలి. ఎంత జ్ఞానం ఉంది, ఎంత శక్తి, ఎంత అధికారం ఉంది, ఎంత ఉంది, ఎంతనైనా ఉండని అధర్మవర్తనుడివైతే పోతుంది. బుద్ధిని కాపాడుకో, జ్ఞానాన్ని బుద్ధితో మేళవించుకొని బ్రతుకు. అలాంటి బుద్ధిని బుద్ధికారకో బుధ అంటారు. బుధుడి ఆరాధన చేసిన బుధారిష్ట సంప్రాప్తే బుధ పూజాంచ కార్యేతు బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే అంటాం. బుద్ధి పీడను తొలగించేవాడు హే బుధ గ్రహమా, బుద్ధికారకుడా, మాలో మంచిని బుద్ధిని కలిగించవయ్యా, మంచిగా లోకాన్ని నడిపించేట్టుగా చూడవయ్యా అని బుధుణ్ణి, రాజుగా ఉన్నటువంటి ఆ బుధుణ్ణి మనమంతా కూడా ప్రార్థన చేస్తూ ప్రారంభం చేసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. బుధుడు రాజుగా ఉండడం వల్ల రాజులు సక్రమంగా పరిపాలన చేస్తారట. ఎందుకు? బుధుడు బుద్ధిమంతుడు కనుక రాజులు బుద్ధిమంతులై చక్కని పరిపాలన చేస్తారు. బహుశా ఇప్పుడు మనం అలాంటి పరిపాలనలోనే ఉన్నామని భావిస్తున్నాం. ఇంకా ఈ పరిపాలన సమర్థవంతంగా సాగాలి. రాజులు, అధికారులంతా బుద్ధిమంతులై దేశమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుందాం. అట్లాగే రాజకీయ కల్లోలాలు కూడా అక్కడక్కడ ఉంటాయి. ఎందుకంటే బుద్ధి సరిగా పనిచేయని వాళ్ళ వల్ల కూడా ఇలా జరుగుతుంటాయి కనుక దుర్మార్గులు ప్రబలుట, ధాన్యం యొక్క ధరలు సామాన్యంగా ఉండడం జరుగుతుంది. అల్పమైనటువంటి వర్షాలు, ఆకలి బాధ, దుర్భిక్షము, ఉరుములు, మేఘాడంబరము, మెరుపులతో కూడినటువంటి గాలి, భయోత్పాతాలు, రోగపీడలు, భూకంపాలు, వరదలు, వ్యాపారాలు, వడిదుడుకులు ఈ హేవళంబి నామ సంవత్సరంలో ఒక 30% ఇప్పుడు చెప్పినవి ఉంటాయి. మిగతా 60-70% మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తంలో 9 మంచి గ్రహాలు ఉన్నాయి. అంటే శుభులు పాపులు అని ఉంటారండి గ్రహాలలో. శుభాన్ని ఇచ్చే గ్రహాల లెక్క 9, అశుభాన్ని ఇచ్చే గ్రహాల లెక్క 2. కనుక మనకి 70-80% మంచి ఫలితాలే ఈ హేవళంబి నామ సంవత్సరం. అంటే మొత్తం టోటల్గా లెక్క వేసుకుంటే కనుక, ఆన్సర్ తీసుకుంటే కనుక 70-80% మనకి మంచి ఫలితాలే అన్ని పంచాంగాలు కూడా చెప్తున్నాయి. చాలా చక్కని ఫలితాలు. బుధుడు రాజుగా ఉండడం వల్ల పూర్వ సస్యములు అంటే మామూలుగా మనకి ఈ ఆహార ధాన్యాలన్నీ కూడా చక్కగా పండుతాయండి. అపర సస్యాలు అంటే ఈ పప్పులు, ఈ దినుసులన్నీ ఉంటాయి కదా, అవి కూడా చక్కగా మధ్యమంగా ఫలిస్తూ ఉంటాయి. లిపి లేఖకులు, శిల్పకారులు వృద్ధిగా ఉంటారు. వాయుపీడ అంటే వాయువు యొక్క పీడ అధికంగా ఉంటుంది. స్వల్పమైనటువంటి వృష్టి, రోగపీడ, రాజకీయ ఒడిదుడుకులు ఇలాంటివన్నీ కూడా మనం కొద్దిగా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే నర్తనశాలలు, వినోదశాలలు ప్రబలును. అంటే సినీ రంగం చాలా అభివృద్ధిదాయకంగా ఉంటుంది. ఇదికో సంప్రదాయంగా రాసినట్టుగా ఉన్నారు. నెయ్యి, నూనె గింజలు, వేరుశనగలు ఇవన్నీ కూడా చక్కగా పండి మంచి అభివృద్ధిదాయకంగా ఉంటాయి ఆ వ్యాపారం చేసుకునే వాళ్ళకి.
తర్వాత కలప, కాగితము, చింతపండు, రసాయనము, ఎరువులు, కంచు, ఉల్లిపాయలు, పసుపు, పొగాకు, అరటిపళ్ళు, తమలపాకులు, తేయాకు, విస్తళ్ళు, నల్లమందు, పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, చందనము, అగరు వస్తువులు, పెసళ్ళు, మినుములు, కందులు, తెల్లని రంగు ఉండేటటువంటి చర్మాలు, చిలకపచ్చ రంగు వస్తువులు, బియ్యము, గోధుమలు, ఇత్తడి, పత్తి గింజలు, తెల్లని ధాన్యాలు, ద్రావక ధరలు, వ్యాపార వాటాలు చక్కగా పెరుగుతాయి. అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటాయి. రాజుగారి యొక్క బుద్ధుడి యొక్క వాహనం ఉయ్యాల. ఉయ్యాల ముందుకు వెళ్ళేదైతేనేమో బాగుంటుంది, కానీ వెనక్కి కూడా వెళుతుంది కనుక ఫలితాల్లో అప్పుడప్పుడు అటు ఇటుగా ఉండవచ్చు అని మనకి ఈ పంచాంగం ఈ సంవత్సరం చెప్తుంది. మంత్రి శుక్రుడు. శుక్రుడు అంటే సుఖకారకో శుక్ర అంటారు, సుఖాన్ని ఇచ్చేవాడు. ఎప్పుడైతే మంత్రి మంచివాడు అవుతాడో రాజు చక్కగా ఉంటాడండి. దశరథ మహారాజుకి 8 మంది మంత్రుల్ని పెట్టుకున్నాడు. ఆయన వేదాంగాలు చదువుకున్నవాడు, పరాక్రమవంతుడైనప్పటికీ కూడా ఇవాళ మనకు లోటు ఏమిటంటే అధికారంలో ఉన్నవాళ్ళు చక్కని మంత్రిని, ఇవాళ్లే మంత్రులే, మంచి సలహాదారుని, మంచి వైదిక విజ్ఞానం కలిగిన వాళ్ళని పెట్టుకుంటే ఎంత చక్కగా పరిపాలన సాగుతుంది అనేది మనకి రామాయణం చదివితే తెలుస్తుంది. అట్లాగా సకల శాస్త్ర కోవితుడండి ఈ శుక్రాచార్యుల వారు. గురువేమో బృహస్పతి దేవగురువు, శుక్రుడేమో రాక్షస గురువు. ఈ రాక్షస గురువు ఎంత గొప్పవాడంటేనండి, ఈ చనిపోయిన వాళ్ళని బ్రతికించే మృత సంజీవిని విద్య అప్పట్లో ఈయనకే తెలిసేది. ఆయన దగ్గర నుంచి తెప్పించుకోవడానికి కచుడు దేవయ్య అని అదొక పెద్ద కథ. అట్లాగా మనకి సర్వశాస్త్ర కోవిదుడైనటువంటి శుక్రుడు మంత్రిగా రావడం వల్ల ఈ సంవత్సరంలో చక్కని మంత్రిత్వ విధానం ఉంటుంది. రాజులు పెద్దవాళ్ల సలహా ద్వారా చక్కని పరిపాలన సాగిస్తారు. దైవ ఆరాధనలు, యజ్ఞ యాగాది క్రతువులు ఉన్నతంగా జరుపుతూ ఉంటారు. తద్వారా లోకమంతా చక్కని వర్షాలతో, మంచి పాడి పంటలతో విలసిల్లుతుంది. ఇది శుక్రుడి యొక్క మంత్రిత్వ ఫలం. ఇకపోతే అపరాలు, సస్య ధాన్యాధిపతి అయినటువంటి శని ఈ సంవత్సరంలో తాను ధాన్యానికి అధిపతిగా ఉన్నాడు కనుక, శని అంటే నలుపు కదా, నల్లని ధాన్యాలు చక్కగా పండుతాయి. మినుములు ఇంకా ఇతరమైనటువంటి దినుసులు, పప్పు దినుసులు కూడా చక్కగా ఫలిస్తాయి. చాలా మంచి వ్యవసాయ లాభాలు కలుగుతాయి ఈ శని యొక్క ధాన్యాధిపతి వల్ల. ఎందుకంటే శని మందగ్రహం. మనకి జ్యోతిష్ శాస్త్రంలో అతి శీఘ్ర గ్రహం చంద్రుడు అండి. చాలా ఆలస్యంగా నడిచే గ్రహం శని. ఆకాశాన్ని 360 డిగ్రీలుగా మనం భావిస్తే ఈ 360 డిగ్రీలు చుట్టి రావటానికి మామూలుగా అంటే ఒక రాశి నుండి ఇంకో రాశికి చంద్రుడు వెళ్ళటానికి 2.5 రోజులు పడుతుందండి. అదే శనికి 2.5 సంవత్సరాలు పడుతుంది. 360 డిగ్రీలు తిరగటానికి చంద్రుడికి 30 రోజులు పడితే శని గారికి 30 ఏళ్ళు పడుతుంది. ఇది లెక్క. అంటే ఆలస్యంగా నడిచే గ్రహం కనుక చక్కని పప్పు ధాన్యాలండి మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ సంవత్సరం సమృద్ధిగా మనందరికీ పప్పు ధాన్యాలు అందుతాయని ఆశిద్దాం. మేఘానికి అధిపతి గురువు. ఈ గురువు మేఘాధిపతి అవ్వడం వల్ల పంటలు బాగా పండటం వల్ల కొన్ని చోట్ల ధరలు తగ్గుతాయి. ధరలు పెరిగితే మనం బాధపడాలి, ధరలు తగ్గుతాయి. చక్కగా అన్ని రకాలైనటువంటి మంచి ఫలితాలే ఈ సంవత్సరం మనం చూస్తున్నాం. రసాధిపతి బుధుడు. శుంఠి, పిప్పళ్ళు, అల్లము, మిరియాలు, ఇంగువ, ఉల్లిపాయలు వంటి వాటికి చక్కని ధరలు వస్తాయి. మంచి లాభదాయకమైనటువంటి అనుకూలమైనటువంటి పంటలు ఇవన్నీ కూడా మనకి అందుతాయి. నీరసాధిపతి రవి. ఈ సంవత్సరంలో ఈయన నీరసాధిపతి అవటం వల్ల రత్నాలు, మణులు, చందనము, వెండి, బంగారం ఇవన్నీ కూడా మంచి అనుకూలమైనటువంటి ప్రజలందరికీ కూడా అనుకూలంగా లభిస్తాయి అని మనం నీరసాధిపతి యొక్క ఫలాన్ని చెప్పుకోవచ్చు. పశుపాలకుడైనటువంటి బలరాముడు. దేశమంతా సుభిక్షంగా మంచి వర్షాలు పడి చక్కని పాడి పంటలతో సమృద్ధిగా ఉంటుంది. చెప్పుకున్నాం కదా 9 గ్రహాలలో మనకి 7 గ్రహాలు మంచిగా ఉన్నాయి, 2 గ్రహాలే మంచిగా లేవని. కాబట్టి ఈ సంవత్సరం అన్నీ కూడా మంచి రిజల్ట్సే ఉన్నాయి. స్థానరక్షకుడైనటువంటి వాడు శ్రీకృష్ణుడు.
శ్రీకృష్ణుడు స్థానానికి అంటే గో కులానికి తర్వాత జగద్ రక్షణ కూడా కృష్ణుడే అయి ఉన్నాడు కనుక గోజాతి చక్కగా పాలనిస్తుంది, పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి, గోవుల యొక్క రక్షణ ఈ సంవత్సరం చక్కగా ఏర్పడుతుంది. గోవులను రక్షించటానికి ఒక వివేకానందుల వారు ఒక మాట అన్నారమ్మా, భారతదేశంలో స్త్రీ జాతి ఒక సంకల్పం చేస్తే దాన్ని అడ్డుకోవడం బ్రహ్మతరం కూడా కాదు అని వివేకానందుల వారు అన్నమాట అండి ఇది. అప్పుడు మద్య నిషేధం అవడానికి స్త్రీ మహిళా జాతి అంత ఏకమై ఒక కంఠం ఎత్తి ఎలుగెత్తి చాటితే అయింది. కనుక గోరక్షణ గురించి కూడా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అంటారు కదా, గోవులు బ్రాహ్మణులు చక్కగా ఉంటే లోకమంతా బాగుంటుంది అని, వాళ్ళతో పాటుగా లోకమంతా బాగుంటుంది అని. అట్లాగా మనకి గో రక్షణ చాలా అవసరం. అలాంటి గో రక్షకుడు ఈ సంవత్సరం కృష్ణుడై ఉన్నాడు కనుక మనందరికీ కృష్ణో రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం అని కృష్ణుడికి నమస్కరించి ఒకసారి గోరక్షణకి మనమంతా సంకల్పం చేసుకుంటే కనుక సకల దేవతా స్వరూపమైనటువంటి ఆ గోవు మనందరినీ కూడా చల్లగా రక్షించుగాక, గోమాత వలన లోకమంతా సుభిక్షంగా ఉండుగాక, గోపాలకుడైనటువంటి కృష్ణుడు మనందరికీ మార్గదర్శకుడై రక్షణ మార్గంలో నడిపించుగాక అని ఈ సందర్భంగా భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాం. అఢక నిర్ణయము, ఈ సంవత్సరంలో 3 తూముల వర్షం ఉంటుంది, సుభిక్ష క్షేమ ఆరోగ్యములు ఉంటాయి. సముద్రములో 8 భాగాలు, పర్వతములలో 9 భాగాలు, భూమి యందు 3 భాగాలు ఉంటాయి. సముద్రంలో 8 భాగాలు, పర్వతాలలో 9 భాగాలు, భూమి మీద 3 భాగాలు ఉంటాయి. ఈసారి వర్షం ఎందుకంటే ఇట్లాగా అంటే చెట్లన్నీ కొట్టేస్తున్నాం కదా, అందుకని. ఒకప్పుడు భూమి మీద బాగా వర్షం పడేది, నెలకు 3 వర్షాలు అంటారు కదా సుభిక్షమని. సుభిక్షంగా ఉండాలంటే ఏం చేయాలి తెలుసండి? భగవద్గీత చదివిన వాడికి తెలుస్తుంది. ఏం చేయమన్నాడు కృష్ణుడు మంచి వర్షాలు పడాలంటే? అన్నాద్భవంతి వర్జన్యో వర్జన్యాద్ అన్న సంభవ, యజ్ఞాద్భవత వర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. అన్నాద్భవంతి భూతాని, యజ్ఞము వలన వర్షం పడుతుంది అంటే, లేకుంటే పడదా? పడతాయి. కానీ యజ్ఞము చేసినందువల్ల వచ్చిన వాయువు ఆ వర్షాన్ని పడించేటప్పుడు దాన్ని అమృతమయం చేసి ఆ వర్షపు చినుకులు ఆ మొలిచే గింజలలోకి వెళ్ళి అమృతమయమైనటువంటి తత్వాన్ని తీసుకొస్తాయట. ఇంకా ఇది సైంటిఫిక్గా వాళ్ళకు నిరూపణ కాలేదు కాబట్టి తెలియదు. కృష్ణుడు ఇప్పటికే ఫారినర్స్ కృష్ణుడు చెప్పిన ఎన్నెన్నో విషయాల్ని పరిశోధన చేసి కృష్ణ ఈజ్ ఏ గ్రేట్ సైంటిస్ట్ అన్నారట. అంటే ఆయన చెప్పిందంతా సైన్సేనండి. ఈ ప్రకృతి తత్వాన్ని, శరీర తత్వాన్ని, ఆత్మతత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని మేళవించి చెప్పారు కనుక చాలా అందమైనటువంటిది. అలాంటి మంచి వర్షాలు ఈ సంవత్సరం మనకి 3 భాగములే మన భూమి మీద పడుతున్నాయి. చక్కని వర్షాల కోసం యజ్ఞాలు చేసి భగవంతుడిని ప్రార్థిద్దాం. ఇంకా మంచి వర్షాలు పడి దేశం సస్యశ్యామలం కావాలని భగవంతుడిని కోరుకుందాం. అట్లాగా ఈ సంవత్సరం మనకి పుష్కరం భాద్రపద మాసంలో సెప్టెంబర్ 12వ తేదీన బృహస్పతి తులారాశిలో ప్రవేశిస్తున్నందువల్ల సార్ధ త్రికోటి సహిత కావేరీ నదికి పుష్కరాలు వస్తున్నాయండి. కావేరీ అంటే శ్రీరంగ క్షేత్రానికి ప్రాధాన్యత ఉంటుంది. మనకి శ్రీరంగం వైకుంఠంగాను, కావేరీ వైకుంఠ నది అంటే వైకుంఠ తీరంలో ఉండేటటువంటి విరజా నది అని మనకి శాస్త్రాలే చెప్తున్నాయి. అక్కడ పురాణం చెప్తున్నది అది విరజా నది, శ్రీరంగం కావేరీ అని. కనుక ఈ సంవత్సరం మనమంతా శ్రీరంగం వెళ్ళగలిగే ఒక మహాభాగ్యం కలుగుతుంది. కావేరీ పుష్కరాలకి 60 సంవత్సరాల దాకా ఇంకా మనిషి బ్రతికున్నంతకాలం ఎదురు చూస్తాట శ్రీరంగనాథుడు, ఒక్కసారైనా నన్ను దర్శించుకోవాలి అని. ఎందుకని తెలుసునండి? అక్కడ మీరు వెళితే చరిత్ర తెలుస్తుంది. ఈ సందర్భంగా 2 నిమిషాలు చెప్పుకుందాం. గ్రహాలు తెలుసు కదా మనకి, నవగ్రహాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ గ్రహాలు మనుషులందరినీ పీడించి వాళ్ళ బాధ చూడలేక వీళ్ళకి మానసిక క్షోభ మొదలవుతుందట.
ఇప్పుడు ఒక జడ్జి గారు ఏదైనా ఏది మరణశిక్ష వేసాడనుకోండి, ఆ పెన్ను విరిచేస్తాడు తెలుసండి. తను బాధపడతాడు, ఆ పూట భోజనం చేయట. ఎందుకని? ఈయన ధర్మంగానే వాడికి శిక్ష వేసినా ఆ బాధ ఈయనకు ఉంటుంది కదా, అట్లా గ్రహాలకు కూడా ఉంటుందట. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసి మనని రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసిన, అయ్యో వీళ్ళని నేను ఇబ్బందికి గురి చేశానని బాధపడుతూ ఉంటాయట. ఈ గ్రహాలన్నీ వెళ్ళి మొరపెట్టుకున్నట్టే, స్వామి మా వల్ల వీళ్ళంతా బాధపడుతున్నారే, ఆ వేదన మాకు కూడా తగులుతుందయా, ఏం చేయాలి అంటే అన్నట్ట. ఏమయ్యా, నాకు తలనొప్పి వస్తేనే నేను గోపికల పాదధూళిని ధరించానయా, నాకు వేరే మీకు వేరే కాదు, భక్తుల పాదధూళే మనందరికీ శరణ్యం అన్నట్ట కృష్ణుడంతటి వాడు. అందుకని భక్తుల కంటే గొప్పవాళ్ళు లేరండి. భగవద్భక్తి భక్తులు ఎంతకాలం ఉంటారో భగవంతుడు అంతకాలం లోకంలో ఉంటాడు. భక్తులు లేకపోతే భగవంతుడు లేడు. కాబట్టి భక్తులు నిలిచి ఉండాలి, భక్తి నిలిచి ఉండాలి. యో మే భక్త్యా ప్రయచ్చతి, ఆ భక్తి నిలిచి ఉండేటట్టుగా మనం తయారు చేయమని భగవంతుని ప్రార్థిద్దాం, ఆయన మీద భక్తి. అట్లాగా శ్రీరంగానికి వచ్చేటటువంటి భక్తులు ఈ భూప్రపంచంలో మొట్టమొదటి విగ్రహం అంటే బ్రహ్మ గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. బ్రహ్మగారికి సృష్టి చేసేటటువంటి అవకాశాన్ని ఇచ్చి వేద విజ్ఞానాన్ని బోధించి అక్కడ కూర్చోబెడితే అప్పుడు మరి ఏమయ్యా స్వామి రోజు నిన్ను ఆరాధించుకోవాలి కదా, నీ మూర్తిని ఇవ్వవా అని అడిగాట. అప్పుడు తన లోపల నుంచి ఒక శేషశయనుడుగా ఉండేటటువంటి ఆ మూర్తిని తీసి ఇచ్చాట ఆయనకి. దాన్ని రోజు ఆరాధన చేస్తున్నాడు పాపం. చేస్తూ ఉంటే అక్కడి నుంచి ఇక్ష్వాకు వంశప్రభువుకి, ఇక్ష్వాకు వంశం నుండి విభీషణుడికి వచ్చిందని మనకు రామాయణం పెద్ద కథ, ఇది పెద్ద కథ. విభీషణుడికి దొరికిందని, విభీషణుడిని బాబు లంకకు తీసుకెళ్ళడానికి వెళితే మార్గ మధ్యంలో అక్కడ పెట్టాడు, అక్కడి నుంచి తీస్తే రాలేదు, అక్కడ ఉండిపోయింది శ్రీరంగంలో. కనుక సృష్టి ప్రారంభంలో భగవంతుడే బ్రహ్మగారు ఆరాధన చేసుకోవటానికి ఇచ్చిన మూర్తి అండి. కావేరీ నది ప్రవాహం అక్కడి నుంచే వెళుతుంది మనకి. నన్ను దర్శించుకునే భక్తులు, నన్ను దర్శించుకోవటానికి వచ్చిన భక్తుల యొక్క పాదధూళి మీ మీద పడితే మీకు ఈ వేదన పోతుందని చెప్పాట స్వామి. మరి ఎట్లాగయ్యా అంటే ఆ శ్రీరంగంలో ఉండే పెద్ద ద్వారానికి నిలిచి ఉండండి మీరు అని ఆజ్ఞ ఇచ్చాట. ఈ ప్రపంచంలో ఏ ఆలయానికి ఉండదండి. మీరు శ్రీరంగంలో వెళితే ఆ ప్రధాన ద్వారానికి నవగ్రహాలు ఉంటారండి, ఎక్కడ ఉండరు, అది దాటి వెళ్ళాలి మనం. అలా వెళ్ళినప్పుడు ఆ ధూళి పడితే వాళ్ళు ఆహాహా అని సంతోషపడి అలా వచ్చిన వాళ్ళకి మా పీడలు ఉండవు అని వాళ్ళు స్వామికి ఆజ్ఞ ఇచ్చి వస్తారట. అందుకనే శ్రీరంగ క్షేత్ర మహత్యం, ఇది మన ఇష్టం కాదు, అక్కడ ఉండే క్షేత్ర మహత్యం. కనుక అలా శ్రీరంగానికి వెళ్ళగలిగే అవకాశం ఈ కావేరీ నది పుష్కరాల సమయంగా మనకు ఏర్పడింది. చక్కగా మనమంతా శ్రీరంగానికి వెళ్ళి అక్కడ కావేరీ నదిలో స్నానం చేసి భగవంతుని ప్రార్థించుకోవచ్చు. సెప్టెంబర్ 12వ తేదీ నుంచి ఇది ప్రారంభమవుతుంది. ఉదయమే 6:51 ప్రారంభమవుతుంది. బృహస్పతి తులారాశిలో ప్రవేశిస్తున్నారు కనుక చాలా అద్భుతమైనటువంటి మన అవకాశం ఇదందరికీ కూడా. అందరం కూడా చక్కగా ఈ కావేరీ నది స్నానాన్ని చేసి పునీతులమవుదాం. తర్వాత మౌఢ్యం ఈ సంవత్సరం మార్చి 30, 2017 వరకు అంటే ఈ సంవత్సరం కంటే ముందే ప్రారంభమైందండి. హేవళంబి నామ సంవత్సరం మనకి ఇవాళ నుంచి ప్రారంభమైంది కదా, అంతకుముందే ప్రారంభమైంది. ఇది 17వ తేదీ ప్రారంభమైంది. 30వ తేదీ దాకా ఈ మూఢం ఉంటుంది. మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి మనకు మంచి ముహూర్తాలే, అన్ని రకాలుగా బాగుంది. తర్వాత మళ్ళీ 2వ మౌఢ్యము మార్గశీర్ష శుద్ధ దశమి మంగళవారం నవంబర్ 28 నుండి 2017 నవంబర్ 28 నుండి 2018 ఫిబ్రవరి 19 వరకు శుక్రమౌఢ్యం ఉంటుందండి. ఇది చాలా అంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఉంటుంది. అంటే బహుశా మార్గశిరం అంటే పుష్యం, మాఘం, ఫాల్గుణం 3 నెలలు. అంటే ఏం చేసుకున్నా మనం కార్తీక మాసం వరకే ముహూర్తాలన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం అంతా, ఫాల్గుణం శుద్ధ చవితి అంటే ఫాల్గుణ శుద్ధం అంతా కూడా చవితి దాకా. అంటే ఫాల్గుణ మాసంలో చివరిలో మళ్ళీ కొన్ని ముహూర్తాలు మాత్రమే ఉంటాయి. మళ్ళీ అమావాస్య వస్తే ముహూర్తాలు ఏమి ఉండవు. అంటే పంచమి నుండి ఉంటాయి, 10 రోజులు 15 రోజులు మాత్రమే. కాబట్టి కార్తీక మాసం వరకే మనకి ముహూర్తాల అవకాశాలు ఉన్నాయి. కనుక ఇది చాలా దృష్టిలో పెట్టుకొని ఎప్పుడెప్పుడు మరి వివాహాలు చేసుకునేవాళ్ళు, చేయించుకునేవాళ్ళు ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత గురుమౌఢ్యం మళ్ళీ మనకి అక్టోబర్
12వ తేదీ నుండి అంటే కార్తీక బహుళ షష్ఠి నుండి నవంబర్ 9 దాకా ఆశ్వీజ బహుళ సప్తమి గురువారం 2017 అక్టోబర్ 12 నుండి కార్తీక బహుళ షష్ఠి వరకు అంటే నవంబర్ 9వ తేదీ వరకు, అంటే అక్టోబర్ 12 నుంచి నవంబర్ 9, నవంబర్ 28 నుంచి మళ్ళీ శుక్రమౌఢ్యం. అంటే కార్తీక మాసం కూడా పోయిందండి. కార్తీక బహుళం ఆశ్వీజం పోయింది, కార్తీకము పోయింది. అంటే మూఢాలు చాలా ఉన్నాయి ఈ సంవత్సరం. అంటే టోటల్గా మనకి ఆశ్వీజ బహుళ సప్తమి నుండి గురుమౌఢ్యము అది కంటిన్యూ అయితే మళ్ళీ 2018 ఫిబ్రవరి దాకా, అంటే అక్టోబర్ 12 నుండి 2018 ఫిబ్రవరి దాకా మూఢమే నడుస్తుంది. ఇది చాలా గుర్తించాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఈ జ్యేష్ఠ మాసం దాకానే మనకు మంచి ముహూర్తాలుగా చెప్పుకోవచ్చు. శ్రావణం ఒకటి, కర్తరి మే 4వ తేదీ నుండి డొల్లు కర్తరి, మే 28వ తేదీ వరకు ఈ కర్తరి ఉంటుందండి. మనకు ప్రతి సంవత్సరం దాదాపుగా ఇదే సందర్భంలో వస్తుంది. మే 4 నుంచి 28 దాకా వస్తుంది. మనం ఇది గృహ నిర్మాణాలు ప్రారంభం చేయడానికి పనికిరాదు. నడుస్తున్నవి కట్టుకోవచ్చు, కానీ మే నెలలో ఎండలు బాగా ఉంటాయి కనుక ఈ సందర్భంలో మనకు కర్తరి వాస్తుపరమైనటువంటి ఏ ప్రారంభాలు గృహ శంకుస్థాపనలు అవి చేయడానికి అనుకూలం కాదు. ఈ సంవత్సరం మనకి 2 చంద్రగ్రహణాలు వచ్చినాయి. 2 చంద్రగ్రహణాలు వచ్చినాయి. సూర్యగ్రహణాలు ఏం లేవు. 2 చంద్రగ్రహణాలు వచ్చినాయి. ఒకటి ఆగస్టు 7వ తేదీన శ్రవణ నక్షత్రం యుక్తంగా వచ్చినటువంటిది. ఇది అపసవ్య గ్రహణం అంటారు. ఇది సాయంత్రం 6:47 రాత్రి 10:52 నుండి 12:49 దాకా ఉందండి. ఒక 2 గంటల పాటు ఈ గ్రహణం సాగుతుంది. మనకు ఈ గ్రహణ సమయంలో జపం చేసుకుంటే సహస్రాధిక్య ఫలం అంటారండి. అంటే ఒక్కసారి చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది అని మన పెద్దలు అనుభవించిన వాళ్ళు చెప్పారు. గురువు ద్వారా అధికారికంగా ఎవరైనా అఫీషియల్గా ఉపదేశం తీసుకున్న వాళ్ళు చేస్తే మంచిది. ఒకటి తీసుకోకపోతే గురువు ద్వారా ఉపదేశం తీసుకోవాలండి. మనకేదో ఆ పుస్తకంలో చూసాం, టీవీలో చెప్పారండి, ఆ మంత్రం చేస్తామండి అంటే అది అంత అనుకూలం కాదని పెద్దలు చెప్తారు. గురువు ద్వారా ఉపదేశం తీసుకున్న మంత్రాన్ని మన వాళ్ళంతా గాయత్రి మంత్రం చేస్తే మంచిది. అమ్మ తల్లులు మీకు రహస్యం చెప్పనా, గాయత్రి మంత్రం చెయ్యకపోతే ఆ పూట సాపాటు పెట్టేవాళ్ళు కాదు పూర్వకాలంలో. అంటే ఇప్పుడు మీరు పెడుతున్నారో లేదో మీరు చూసుకోండి. ఎందుకో తెలుసండి, ఇప్పుడు శశరదత్త ద్వితీయ యజ్ఞోపవీత ధారణం అని ఇస్తారు కదా అండి. మామూలుగా ఉపనయనం చేస్తారు కదా, మళ్ళీ వివాహంలో ఇంకో యజ్ఞోపవీతం వేయరా? ఎవరిది? బాబు మా అమ్మాయిది కూడా నువ్వే చేయవయా అని అమ్మాయి తరఫుది శశురదత్త అంటే మామగారు ఇచ్చినటువంటి యజ్ఞోపవీతం పూర్వకాలంలో వేసుకునేవాడిని. ప్రతి నెల మార్చుకోవడం అంటే ఎక్కడ చేస్తాం కనుక ఇదేదో ఆయన మెడలో వేస్తే ఆయన చేసుకుంటాడు కదా అని మన పెద్దవాళ్ళు ఇచ్చిన భాగ్యం అది. కనుక ఈయన చేసిన జపంలో సగం ఇటు రావాలి. వాళ్ళు ఇచ్చిన ఇకపోయినా ఆటోమేటిక్గా అకౌంట్లో పడిపోతుందండి. అది ఫిక్స్డ్ అన్నట్టు, అది ఆటోమేటిక్ వచ్చేటటువంటి అది. కనుక సంధ్యావందనాది నియమాలు ఖచ్చితంగా పాటించండి. బ్రాహ్మడికి బలం అదేనండి. ఎవరు సంధ్యావందనం చేస్తారో వాళ్ళ ముఖంలో బ్రహ్మనిష్ట ఉంటుందండి, తేజస్సు ఉంటుంది, వాళ్ళ మాటకి తిరుగుండదు. పూర్వకాలంలో అలా సాధించిన వాళ్ళు ఎంతమంది, విశ్వామిత్రుడు అలాగే కదా చేసినటువంటి మహానుభావుడు. కనుక అట్లాగా ఈ గ్రహణ సమయంలో గాయత్రి జపం చేసుకోవచ్చు. అష్టాక్షరి కానీ పంచాక్షరి కానీ వాళ్ళు గురువుల ఉపదేశం పొందినది, లేని వాళ్ళు గురు ఉపదేశం తీసుకొని చేస్తే మంచిది. తర్వాత సంపూర్ణ చంద్రగ్రహం గ్రహణం ఈ సంవత్సరంలో ఉందండి. మనకి జనవరి 31వ తేదీన 2018 జనవరి 31వ తేదీన ఆశ్లేష పుష్యమి ఆశ్లేష ఈ 2 నక్షత్రాలకి సంబంధించి గ్రహణం ఉంటుంది. కర్కాటక రాశిలో ఈ గ్రహణం ఉంటుంది కాబట్టి పుష్యమి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడొద్దు. సంపూర్ణ గ్రహణం పెట్టినప్పుడు చూడవద్దని మన పెద్దలు అన్నారు. చూస్తే కనుక సైన్స్కి అందని ఎన్నో దోషాలు పట్టుకుంటాయి అని మన పెద్దవాళ్ళు చెప్పారు. దాన్ని అతిక్రమించి కొన్ని ఎందుకు అని అడగొద్దండి, కొన్ని ఎందుకు అని అడగొద్దు. అడిగితే అది అంత అనుకూలం కాదు అంటారు.
చెప్పనా? శరీరం తల్లి ఇచ్చింది, ప్రాణం తండ్రి ఇచ్చాడు. తల్లిని పిల్లవాడికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పాలు తాగి అక్కడ పెరిగి తాత, అమ్మ, అక్క, అత్త అని నేర్చుకుంటాడు, గోరు ముద్దలు తింటాడు. వాడికి ఈవిడ తల్లి అని ఎవరు చెప్పక్కర్లేదు. కానీ తండ్రిని, ఏరా ఇదిగో ఈయన మీ నాన్నగారు తెలుసునా అంటే నానా అని వెళ్తాడు. అంటే తల్లి పరిచయం చేస్తే తప్ప తండ్రి తెలియదు. తల్లి సత్యం, తండ్రి విశ్వాసం, తల్లి శరీరం, తండ్రి ప్రాణం. కనుక ఈయన నాకు నాన్న ఎలా అయ్యాడమ్మా అంటే విబ్బాలు కొడతారు పట్టుకొని. అంటే అది అడగకూడని ప్రశ్న. అడిగినా వాడికి చెప్తే అర్థం కాదు. అర్థమయ్యే రోజు వరకు వాడికి చెప్పాల్సిన పని లేదు. కనుక కొన్ని ప్రశ్నలు పూర్వం నుంచి పెద్దవాళ్ళని అడిగేవాళ్ళు కాదండి, విశ్వాసంతో కూడినట్టువి కొన్ని. ఆ విశ్వాసాన్ని అట్లాగే వెళ్ళాలి. ఒకవేళ అడిగితే కనుక ఒక విషయం ఈ సందర్భంలో గుర్తుపెట్టుకుందాం. ఎవరన్నా ప్రశ్న అడిగితే ఇవాళ ప్యాషన్ అయిపోయింది ప్రశ్నించడం. సమాధానాన్ని వినే ఓపిక వాడికి ఉండాలి. సమాధానం వినే ఓపిక లేని వాడికి ప్రశ్న వేసే అధికారం లేదు. ఏమండి, ప్రశ్న అది సమాధానం చెప్తామంటే లేచి వెళ్ళిపోతున్నట్టారు వినకుండా. ఎంత కోపం వాళ్ళు చెప్పండి. కనుక ప్రశ్న వేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఆమూలాగ్రం సమాధానాన్ని వినగలిగే ఓపిక ఉండాలి. అలాంటి వాడు ప్రశ్న వేయవచ్చు. కనుక ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడకూడదు. కర్కాటక రాశి వాళ్ళు, పుష్యమి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా. ఈ గ్రహణము సాయంత్రం 5:18 ప్రారంభమై ఏది జనవరి 31వ తేదీ, మళ్ళీ రాత్రి 8:42 దాకా, అంటే 3:24 చక్కగా ఎంత జపం చేసుకోవచ్చు హాయిగా. ఏమండి, వైభవమైనటువంటి ఫలితం వస్తుంది. సంపూర్ణ చంద్రగ్రహణంలో చేసిన జపం చాలా ఫలితం వస్తుందండి. చాలా అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది. మామూలుగా మనం సంవత్సరం అంతా చేస్తే ఎంత శక్తి ఏర్పడుతుందో మంత్రంతో, ఈ గ్రహణం రోజు ఒక్కరోజు చేస్తే అంత శక్తి ఏర్పడుతుంది. కానీ ఆ ఒక్కరోజు బద్ధకం వేయకుండా చక్కగా జపం చేయగలిగే ఓపికను మనందరికీ భగవంతుడు ప్రసాదించుగాక. మంత్రశక్తి లోకాన్ని రక్షించుగాక మనందరితో పాటుగా అని ప్రార్థన చేస్తున్నాం భగవంతుడిని. ఇక అందరూ ఎదురు చూసేటటువంటి ఇదంతా ఇప్పటిదాకా మనం లోకం గురించి, గ్రహాలు యొక్క నాయకత్వం గురించి చెప్పుకున్నాం. మరి పర్సనల్ ఉంటుంది కదండి. ఏమంటే మాకెలా ఉంది ఈ సంవత్సరం అని ఎవరికి వాళ్ళకి కొంత తెలుసుకోవాలి అని ఆరాటం ఉంటుంది కదా. మాకు జ్యోతిష్యం మీటింగ్స్ జరిగినప్పుడు మేము నీకేముందో తెలిస్తే ఎలా ఉండాలో తెలుస్తుంది. ఏమండి, మనకేముంది, మనం ఎలా ఉండాలి, సింపుల్. బాగుంది, గో హెడ్. బాగాలేదు, స్లో, నిదానంగా వెళ్ళు. అంటే రోడ్డు బాగుంటే 4th గేర్లో వెళ్ళు, ఏం ప్రాబ్లం లేదు. గతుకులో రోడ్డు అయితే స్పీడ్గా వెళ్ళాను ధమ్మని కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక నాన్న రోడ్డు ఎలా ఉందో చూపిస్తుంది. జ్యోతిషం జ్యోతి కదా. ఈ సంవత్సరం మన జీవితకాలం ఎలా ఉంటుంది, గమనం ఎలా ఉంటుంది, శుభాశుభ ఫలితాలు మనకు తెలుస్తాయి. మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురువు సెప్టెంబర్ 11వ తేదీన 6వ స్థానంలోకి వస్తున్నాడు. అక్కడ దాకా అంటే ఈయన ఈ 6వ స్థానంలో ఉంటున్నాడు, కన్యారాశిలో ఉంటున్నాడు కనుక సెప్టెంబర్ 11వ తేదీ దాకా కన్యారాశిలో ఉంటాడు కనుక ఇది 6వ స్థానం కనుక గురువు 7వ స్థానానికి వస్తే మంచిది. అంటే సెప్టెంబర్ 11 నుంచి గురువు మేషరాశి వాళ్ళకి 7వ స్థానంలోకి, తులా స్థానంలోకి వస్తున్నాడు కనుక అప్పటి నుంచి మంచి ఫలితాలు, శుభకార్యసిద్ధి, అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ నెరవేరుతాయి. చాలా కాలం పెండింగ్గా ఉన్నటువంటి ఆదాయాలు కానివ్వండి, స్థల వివాదాలు కానివ్వండి అన్నీ నెరవేరుతాయి. చక్కగా అన్ని రకాలుగా మంచి జరుగుతుంది వాళ్ళకి. మేషరాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం కూడా 5 అండి. రాజపూజ్యత 3, అగౌరవం 1. ఇక్కడ రాజపూజ్యత అంటే మనము మన ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, గౌరవము అవమానం అనేటువంటి భావనలు ఉంటాయి కదా, దానికి సంబంధించినటువంటిది. అంటే ఈ సంవత్సరం ఈ ఆదాయ వ్యయాలు కానివ్వండి, అవమాన గౌరవాలు చక్కగా ఉన్నాయి. మేషరాశి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి ఈ సంవత్సరం.
ఇక గ్రహబలం అయితే గురువు సెప్టెంబర్ 11 నుంచి తులారాశిలోకి రావడం వల్ల మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తర్వాత శని వచ్చేసి 9వ స్థానంలో ఉన్నాడు ఈ సంవత్సరం అంతా కూడా. 9వ స్థానం భాగ్యస్థానం కనుక భాగ్యస్థానంలో శని ఉండడం వల్ల పనులు ఆలస్యం అవుతాయి. వాడకుండేటటువంటి స్థిరచర ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వ్యవహారాలు గొడవలు ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది, రావాల్సిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఇది 9వ స్థానంలో శని ఉంటే అది ఒకటి. ఈ మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం ఏమిటంటేనండి, మనకి నక్షత్రంతో జన్మనామము అంటాం కదా, పుట్టిన సమయానికి బర్త్డే ఇవాళ మనకేమైపోయింది. ఒక ఆవిడ ఫోన్ చేసి, ఏమండి మా పెళ్లి రోజు అమావాస్య రోజు వచ్చిందండి, చేసుకోమంటారా అంటే, తలస్నానం చేయొచ్చండి ఆ రోజు, కొత్త బట్టలు కట్టుకోవచ్చా, అమ్మ మీరు అమావాస్య రోజు పెళ్లి చేసుకున్నారా అంటే, కాదండి డేట్ల ప్రకారం అండి అంటే, మరి డేట్ల ప్రకారం కరెక్టా తప్ప అని అడిగామండి. అంటే ఆవిడ డౌట్ పడింది. కాదు కదా, మనమంతా ప్రకృతిలో బ్రతుకుతున్నాం, ప్రకృతి గణితాన్ని కదా మనం చూడాల్సింది, మనిషి తయారు చేసుకున్న క్యాలెండర్ కాదు కదా. ప్రపంచవ్యాప్తంగా అనుకూలంగా ఉండటానికి ఒకటి పెట్టారు డేట్, ఉండని, అది మంచిది, దాన్ని మనం కాదనం. కానీ ఒక విషయం తెలుసునండి, ఇవాళ ఎన్నో తేదీ ఎంతండి ఇవాళ? ఆధారం చూపించండి చూద్దాం. ఏమండి ఆధారం ఏమిటి? క్యాలెండర్ తీసుకొస్తారు, పక్కన పెట్టేస్తాం. ఇది కాదండి, మరి ఇంకేం చూపిస్తారు 28 అని? ఏం లేదు చూపించడానికి. మరి ఇవాళ ఏమిటి? ఇవాళ పాడ్యమి, సంవత్సరాది. అంటే ఎట్లా అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్య దూరాన్ని కొలిచేది పంచాంగం, అంతే కదండి. మనం ఏమంటాం, స్వస్తి శ్రీ చాంద్రమాణేన ప్రభావాది శిష్ట సంవత్సరాల మధ్య, ఇలా కదా సంకల్పం చెప్పుకుంటాం అందరం ఎవరైనా. మరి ఇవాళ 360 డిగ్రీలని 30 భాగాలు చేస్తే ఎంత వస్తాయి ఏమండి? 12 మూళ్ళ 36. సూర్యుడి నుండి చంద్రుడికి ఉండే 0 డిగ్రీ నుండి 12 డిగ్రీల వరకు పాడ్యమి, 12 నుంచి 24 డిగ్రీల వరకు విద్య. ఇది కదా లెక్క. దేన్ని ఫాలో అవుదాం మనం? మనిషి తయారు చేసిన క్యాలెండర్నా, సృష్టిలో ఈ ప్రకృతి చెప్పే లెక్కనా? ప్రకృతిలో కదా మనం బ్రతుకుతున్నాం. ఇలా మనం డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, జన్మదినం, తిరునక్షత్ర మహోత్సవం అంటారు, జన్మదిన మహోత్సవం అంటారు, పెళ్ళిళ్ళైనా జన్మదినమైనా ఇప్పుడు బయటి వాళ్ళకి మనం చెప్పాలంటే ముందు మనం పాటించాలి కదా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కాస్త సంప్రదాయస్తులుగా కనిపించడం వల్ల ఈ విజ్ఞాపన చేస్తున్నాం మేము. అందరూ పండితులే ఇక్కడ ఉన్న వాళ్ళంతా, వాళ్ళ మొహాలు చూస్తుంటే తెలుస్తుంది చక్కగా. ఇది మనం పాటిద్దాం, ఇక్కడి నుంచి మనం ప్రారంభం చేద్దాం. మిగతా వాళ్ళందరికీ చెబుదాం, ఎవర్రా డేట్ల ప్రకారంగా చేసుకోకండి, అదంతా ఖచ్చితమైన లెక్క కాదు. మనకు సూర్యుడి చంద్రుల మధ్యన ఉండేటువంటి దూరాన్ని పాడ్యమి అంటే 12 డిగ్రీలు, విధియ అంటే 24 డిగ్రీలు, 36 డిగ్రీలు తదియ, ఇలా వచ్చిన దాన్ని చేసుకుందామని చెప్పుదాం. మనం తెలుసుకొని చక్కగా మనం ఆచరించి చెప్పుదాం. ఇప్పటి నుంచి మన పిల్లలకి, మన వాళ్ళందరికీ కూడా నక్షత్ర ప్రకారంగా పుట్టినరోజు, ఏమండి తిథి పోయిన దానికి, జన్మదినం నక్షత్రం. ఇప్పుడు మీ తిథి ఏమిటని అడుగుతారా, నక్షత్రం అడుగుతారా? తిథి కాదు కదా, నక్షత్రం అడుగుతారు. గుర్తుపెట్టుకుందాం. అంటే ప్రతి సంవత్సరం సూర్యుడు ఒక రాశిలో ఉండగా మనకు ఏ నక్షత్రం వచ్చిందో ఆ నక్షత్రం రోజు పుట్టినరోజు అవుతుంది. అలా మనం లెక్క చూసుకొని ఇది మనం పాటించే ప్రయత్నం చేద్దాం. మనం పంచాంగాన్ని పాటిస్తే యువతని వాళ్ళకి చెప్పే అవకాశం ఉంటుంది అని విజ్ఞాపనం మహానుభావులందరికీ కూడా. అట్లాగా మనకి మేషరాశి వాళ్ళకి గురువు బాగున్నాడు, శని 9వ స్థానంలో ఉన్నాడు. 10వ స్థానానికి ఇంకా ఈ సంవత్సరాంతం వరకు కూడా 9వ స్థానంలోనే ఉంటాడు. సామాన్యమైనటువంటి ఫలితాలు.
వృషభ రాశి వాళ్ళకి తీసుకుంటే కనుక కృత్తిక 3 పదాలు, రోహిణి 4, మృగశిర 2 పదాలు వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, పర్వాలేదు 3 లాభం. రాజపూజ్యత 6, అగౌరవం 1. ఇది బాగుంది. ఇక వృషభ రాశి వాళ్ళకి ఐదవ స్థానంలో గురువు ఉన్నాడు. 5 నుంచి సెప్టెంబర్ 11వ తేదీ నుండి 6వ స్థానానికి వస్తాడు. గురువుకి 5వ స్థానం మంచిది, 6వ స్థానం కొద్దిగా అనుకూలం కాదు. కాబట్టి ఈ సెప్టెంబర్ దాకా వృషభ రాశి వాళ్ళకి అన్ని రకాలుగా మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా శుభకార్యాలు ఉంటే కనుక ఈలోపు చేసుకోవచ్చు. ఉపనయనాలు కానివ్వండి, వివాహాలు, ఇంకా గృహ ఆరంభాది ఏ కార్యక్రమమైనా ఈ సెప్టెంబర్ 11 లోపు వృషభ రాశి వాళ్ళు చేసుకోవచ్చు. చాలా చక్కగా ఉంటుంది వాళ్ళకి. ఇక పోతే శని ప్రధానంగా ఉండే ఈ 2 గ్రహాలు, గురు శనుల యొక్క ప్రభావాలు చెప్పుకుందాం. మిగతా గ్రహాలన్నీ తర్వాత మనం పర్సనల్గా చెప్పుకోవచ్చు. ఇక శని వచ్చేసి 8వ స్థానంలో ఉంటాడు. అష్టమ స్థానం అంటారు. ఏ గ్రహమైనా షష్టాష్టక వ్యయం అంటే 6, 8, 12 ఈ 3 స్థానాలు అంత అనుకూలం కావు. అష్టమంలో శని ఉంటే అనారోగ్య దోషాలు, కొంత అనుకోని ప్రమాదాలు ఇవి కలుగుతాయంటారు. అయితే ఇక్కడ ఒక రహస్యం అండి. మనకి 2 ఉంటాయి. సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. గ్రహచారము, జాతకం. గ్రహచారం అంటే ఈ సంవత్సరం జరిగే ఫలితాలు. జాతకం అంటే మనం పుట్టినటువంటి సమయంలో ఉండే ప్లానెట్ పొజిషన్, వాటి రిజల్ట్స్, అంటే గ్రహాల స్థితి, వాటి యొక్క ఫలితాలు. జాతకంలో ఈ సంవత్సరం ఒక గ్రహం బాగుండి గ్రహచారంలో బాలేకపోతే మధ్యమ ఫలితాలు వస్తాయి. అంటే ఎందుకు చెప్తున్నానంటేనండి, మరి పంచాంగంలో ఇట్లా చెప్పారు, మాకు మంచిగా జరిగింది కదా అని అడిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏమంటే పంచాంగంలో మీరు బాగాలేదన్నారు, మాకు ఈ సంవత్సరం బాగుంది కదా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ గ్రహచారంలో చెడు చేసే గ్రహం ఏదైతే ఉందో అది ఒక 60% ఉందనుకోండి. కానీ జాతకంలో 80% ప్లస్ అంటే మంచిగా ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుంది? మంచా చెడా? మంచి ఎక్కువ ఉంటుంది. కనుక కేవలం గ్రహచార ఫలితాలని చూసి పూర్తిగా నిర్ణయం చేసుకోవడానికి వీల్లేదు అని పెద్దలు చెప్తారు. ఇవన్నీ రహస్యాలండి. జాతక ఫలితాన్ని సమన్వయం చేసుకొని చెప్పినప్పుడే. అందుకనే ఇది సామూహికంగా చెప్పడం తప్ప వ్యక్తిగతం కూడా కాదు. ఇది పర్సనల్గా పూర్తిగా 100% ఇదే అని చెప్పడానికి లేదు. మళ్ళీ వ్యక్తిగతంగా వాళ్ళ జాతక ఫలితం, ఆ సంవత్సరం నడుస్తున్నటువంటి దశా ఫలితము ఈ గ్రహానికి సమన్వయం చేసుకొని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. అద్భుతంగా ఉంటాయి. ఫలితాలు రాకపోవడం అనే సమస్య లేదు. చాలా జ్యోతిషశాస్త్రం చాలా గొప్పది. అయితే ఆల్మోస్ట్ ఇవాళ కమర్షియల్ అయిందనుకోండి, అది వేరే విషయం. కానీ ఎన్ని అద్భుతాలండి మా జీవితంలో, ఎన్ని అద్భుతాలు. ఒక ఆవిడ వచ్చింది, సమయం ఉందో లేదో ముగిస్తాను తొందరగానే, కూర్చుంది. ఏమండి సంతానం కావట్లేదండి అన్నది. మా అనుభవం సత్యమైనది. జాతకం చూసి, అమ్మ నువ్వు తప్పు చెప్తున్నావు తల్లి, నీకు ఆల్రెడీ 2 లేక 3 సార్లు మిస్ అయి ఉండాలి, అప్పుడైతే కావట్లేదు అనొద్దు, నిలవట్లేదు అనాలి అని అన్నా. ఆశ్చర్యపోయింది ఆవిడ. ఇది మా గురువుగారి దయండి. నేను అహంకారంతో గర్వంతో చెప్పటం లేదు, శాస్త్రం ఎంత గొప్పదో చెప్పటానికి. ఏ డాక్టర్ అయినా చూసి చెప్పగలడండి ఇలాగా? ఒక అమ్మాయిని చూసి ముట్టుకోకుండా, పరీక్ష చేయకుండా అబార్షన్ ఇదని చెప్పగలడా? జ్యోతిషాస్త్రం యొక్క గొప్పతనాన్ని చెప్పటం నా ఉద్దేశం ఇక్కడ. ఏదో నాకు తెలుసు, నేను చెప్తున్నాను మీ అందరి ముందు ఏదో తోపని చెప్పడానికి అసలే కాదు. అంటే పెద్దలు ఇచ్చిన శాస్త్రం ఎంత గొప్పది, మనం దాన్ని చూడాలి. నేర్చుకోగలిగే భాగ్యం మనకు ఏర్పడింది పెద్దల వల్ల. అది కూడా వాళ్ళ దయ. వాడు చెప్తే మనకు వచ్చింది. ఒక డాక్టర్ అమ్మ వచ్చింది, ఆయుర్వేదం డాక్టర్ అమ్మ. జాతకం చూసామా, మీకు నరానికి సంబంధించిన ఏదో ఇబ్బంది ఉండాలి, నడుము నొప్పి ఉండాలంటే ఆమె స్టన్ అయ్యింది. ఎట్లా సాధ్యం అండి? ఏ టెస్ట్ లేకుండా మీరు ఎట్లా చెప్తారు అంటే, అదమ్మా మన జ్యోతిష్ శాస్త్రం యొక్క గొప్పతనం, మన పెద్దలు ఇచ్చిన వరం. ఇలా ఎన్నో అనుభవాలు. ఇది జ్యోతిష్యం అంటే ఏమిటనుకుంటారో ఏమోటో తెలీదు. రకరకాల అపోహలు ఉన్నాయి, చాలా ప్రమాదకరమైన అపోహలు ఉన్నాయండి. జ్యోతిష్కులే అన్నీ చెప్పేటట్టయితే వాళ్ళకి అన్నీ జరగాలి కదా. అరే ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఏది షుగర్ స్పెషలిస్ట్,
ఆయన లోపల టాబ్లెట్ వేసుకొని వచ్చి కూర్చుంటాడు పాపం. ఆయన లోపల షుగర్కి టాబ్లెట్ వేసుకొని వచ్చి షుగర్ స్పెషలిస్ట్ కూర్చుంటాడు. అండ్ వేసుకోవద్దా? రోగం వస్తే ఎవరైనా టాబ్లెట్ వేసుకోవాలి కదా. అంటే మన ఇంట్లో పిల్లలు పుడితే నక్షత్ర దోషం ఉంటే మనం పూజ చేసుకోమా? వాళ్ళకి మాత్రమే చేస్తామా? ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. కనుక ఎవరికి ఇబ్బంది వచ్చినా ఆ ఫలితం ఉంటుంది. దాన్ని సిన్సియర్గా ఆచరించాలి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఇది. కనుక ఇది సమూహక ఫలితాలుగా భావించాలని చెప్తున్నాం. అట్లాగే మిథున రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 11 అండి. రాజపూజ్యం 2, అగౌరవం 4. ఈ ఆదాయం 2, వ్యయం 11 అనేటప్పటికీ ఈ మిథున రాశి వాళ్ళు గుండెలు బాదుకుంటారు, అయ్యో ఇంకా అయిపోయింది మా ఆస్తులన్నీ పోతున్నాయని. ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే అమ్మా, ఎప్పుడైతే వ్యయం ఎక్కువగా అవుతుంది అనేటువంటి ఫలితం ఇక్కడ వచ్చిందో 2, ఒకటి శుభకార్యానికైనా ఎక్కువ మొత్తంలో పెట్టే అవకాశం ఉంటుంది, లేదు ఒక గృహ నిర్మాణానికైనా పెట్టే అవకాశం ఉంటుంది. అనుకోకుండా ఏదైనా అనారోగ్యం చేస్తే కూడా అంత ఖర్చు, అంటే ఇన్నాళ్ళు దాచుకున్నదంతా పెడుతూ ఉంటాం కదా. ఇందులో మనకి ఏది ఉందో జాతకరీత్యా పరిశీలన చేసుకుంటే మనకు చాలా వరకు కలుస్తాయి ఈ ఫలితాలు. మనకు శుభానికి వినియోగం కావాలని భగవంతుడిని ప్రార్థిద్దాం. 11 ఆదాయం, వ్యయం 8, రాజపూజ్యం 5, అగౌరవం 4. వీళ్ళకి కూడా కొద్దిగా వ్యయము తక్కువ ఉండి ఆదాయం ఎక్కువ ఉంది కనుక కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా 3వ స్థానంలో గురువు, చాలా యోగ్యమైనటువంటిది, మంచి స్థానం. 3వ స్థానంలో గురువు ఉంటే కనుక వాళ్ళకి ఏదనుకుంటే అదవుతుంది, ఉద్యోగ ఫలితం వస్తుంది. కర్కాటక రాశి వాళ్ళు మీ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఈ సంవత్సరం ఉద్యోగం వస్తుంది, వాళ్ళకి ఉన్నత విద్యలు అభ్యసించే అవకాశం ఉంటుంది. ఒకవేళ విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఆ ఫలితం చక్కగా అవుతుంది, ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటారు. మామూలుగా ఉద్యోగస్తులకైతే ప్రమోషన్ వచ్చే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉంది. ఆగిపోయిన ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రాదులలో గౌరవమైనటువంటి స్థానం, ప్రశంసలు అందుకోవటం, ఎవరికైనా ఇంకా ఏమంటారు సన్మాన పత్రాలు అలాంటివి పొందగలిగే యోగ్యత కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చక్కగా ఉంటుంది. కర్కాటక సింహం 6వ స్థానంలో శని ఉన్నాడు కనుక ఈ 2 మంచివి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం పంట పండింది, ఎందుకంటే గురువు బాగున్నాడు, తర్వాత శని కూడా 6వ స్థానంలో ఉండడం వల్ల. 6వ స్థానంలో శని ఉంటే సకల శుభాలండి. మామూలుగా శని అనగానే అందరికీ చెడు అని తెలుసు కదా. ఒక ఫైల్వాన్ మనకు మంచివాడు అయిందనుకోండి, మనకేం బెంగలేదు, ఆయన పేరు చెప్పేసుకొని నువ్వు చెప్పేసుకొని బతికేసేయచ్చు. ఆయన నావుడు తెలుసా అంటే అందరూ పక్కకి వెళ్ళిపోతారు. శని కనుక 6వ స్థానంలో ఉంటే చాలా శుభాన్ని చేస్తాడు. శత్రు దోషాలు తొలగిపోతాయి, కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి, అనారోగ్య పీడ తొలగుతుంది. దీర్ఘకాలికంగా ఉండేటువంటి అనారోగ్యానికి ఒక మంచి సొల్యూషన్, ఒక మంచి డాక్టరు, మంచి వైద్యము జరగటము చక్కగా ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు కర్కాటక రాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు. తర్వాత సింహరాశి వాళ్ళకి 14 ఆదాయం, 2 రాజపూజ్యత. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యత 1, అగౌరవం 7 అండి. ఇక్కడ ఆదాయం బాగుంది కానీ అగౌరవం కూడా బాగుంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే అభిమానస్తులకైతే ఇది కష్టం, మనకెందుకులే దున్నపోతు మీద వాన అనుకునే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, డబ్బులు వస్తే చాలు ఏది ఎట్లా ఉన్నా పర్వాలేదు అనుకుని ఈ వడ్డీ వ్యాపారాలు ఇలాంటి వాళ్ళకి బాగా కలిసి వస్తాయి ఇవి. కానీ అభిమానం ఉన్న వాళ్ళకి వాళ్ళు మంచి చేసిన చెడు అనేటటువంటి ఒక భావన వచ్చినప్పుడు తట్టుకోవడం కష్టం అవుతుంది. ఈ సింహరాశి వాళ్ళు ఎవరైనా ఏదైనా అంటే అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటేనండి, సింహరాశి వాళ్ళకి పట్టుదల బాగుంటుంది, స్వాభిమానం కూడా బాగుంటుంది, ఇది పాజిటివ్. నెగిటివ్ వస్తే మాత్రం కోపం బాగుంటుంది, ఎవరిని దగ్గర రానివారు, చాలా చిటపట్లాడుతూ ఉంటారు సింహరాశి వాళ్ళు. ధైర్యం ఎక్కువ, సాహసం ఎక్కువ, ఏదైనా పని చేస్తే చక్కగా నెరవేర్చగలిగే సాహసం ఉంటుంది వీళ్ళకి. అట్లాగే ఈ సంవత్సరం ఆదాయం కూడా బ్రహ్మాండంగా ఉన్నది సింహరాశి వాళ్ళకి. 2వ స్థానంలో గురువు ఉండటం వల్ల ఇక్కడ గొప్పనైనటువంటి ఫలితం.
సింహానికి కన్యలో గురువు ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి ఆదాయం వస్తుంది ఈ సంవత్సరం. భూములకు సంబంధించినటువంటి దాంట్లో గొప్ప లాభాలు ఉంటాయి సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం. అట్లాగే 5వ స్థానంలో శని ఉండడం వల్ల కుటుంబంలో పిల్లల విషయంలో కొంత జాగ్రత్త పడవలసిన అవసరం ఉన్నది. పిల్లల యొక్క కదలికలు, వాళ్ళ మంచి చెడ్డలు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సంతానం కావాలి అనుకునే వాళ్ళకి కొంత వైద్యపరమైనటువంటి సహాయం ఈ సంవత్సరం అవసరం ఉంటుంది. ఆలస్యంగా సంతానం కలుగుతుంది సింహరాశి వాళ్ళకి. కుటుంబపరమైనటువంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా సింహరాశి వాళ్ళు జాగ్రత్త పడాలని సూచన ఈ సంవత్సరం. మొత్తానికి సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం చివరిలో గొప్ప లాభాన్ని పొందుతారు. వాళ్ళకు ఏదన్నా వచ్చేటట్టుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం చివరిలో సింహరాశి వాళ్ళకి లాభం కలుగుతుంది. కన్యారాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యత 4, అగౌరవం 7. కన్యారాశి వాళ్ళకి లగ్నంలో గురువు ఉన్నాడు, చతుర్థంలో శని. ఈ రెండు కూడా కొద్దిగా సెప్టెంబర్ తర్వాత నుంచి ధనస్థానానికి వస్తాడు మళ్ళీ కన్యారాశి వాళ్ళకి గురువు. అప్పుడు బాగా కలిసి వస్తుంది. సెప్టెంబర్ తర్వాత నుంచి ఆర్థిక పరంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, వాళ్ళు అనుకున్నటువంటి కార్యాలు నెరవేరడంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి కన్యారాశి వాళ్ళకి. అయితే అర్ధాష్టమంలో శని ఉండటం వల్ల కొన్ని వాహన సంబంధమైనటువంటి విషయంలో కన్యారాశి వాళ్ళు ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా స్పష్టమైన సూచన ఈ సంవత్సరం. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వీళ్ళు ఆంజనేయ స్వామికి కానీ గరత్నంతుడికి కానీ కాస్త ఏదన్నా ధ్యానం చేసుకుంటే మంచిది ప్రయాణాల అనుకూలత కొరకు. తులారాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యత 7, అగౌరవం 3. ఇది తులారాశి వాళ్ళకి వ్యయంలో గురువు ఉన్నాడు సెప్టెంబర్ 11 దాకా, మళ్ళీ లగ్నంలోకి వస్తాడు. ఈ 2 స్థానాలు కూడా మధ్యమ ఫలితాలు ఇస్తాయి. అట్లాగే తృతీయ స్థానంలో శని. తృతీయ స్థానంలో శని ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు. చాలా పార్ట్నర్స్గా ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళ ద్వారా ఈ సంవత్సరం కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయడం కానివ్వండి, ఏదైనా మనకు భాగస్వామ్య పరంగా అన్నదమ్ముల విషయంలో కానివ్వండి, కుటుంబ పరంగా వచ్చే లాభాలన్నీ కూడా సమకూరుతాయి. తులారాశి వాళ్ళకి శుభకార్యాలు నెరవేరుతాయి ఈ సంవత్సరం. ఆడపిల్లలకి వివాహం సెప్టెంబర్ తర్వాత అవుతుంది. మంచి ఫలితాలు ఉన్నాయి తులారాశి వాళ్ళకి. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అగౌరవం 3. ఇవి అన్నీ సమానంగా ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి. 11వ స్థానంలో గురువు, ద్వితీయ స్థానంలో శని ఉండటం వల్ల లాభాలు చాలా చక్కగా ఉంటాయి. 11వ స్థానంలో గురువు ఉన్నప్పుడు సకల దేవతల అనుగ్రహం ఉంటుంది అని చెప్తారు. సర్వే గ్రహాః ఏకాదశ స్థాన శుభఫలావాప్తిరస్తు అంటారు ఆశీర్వచనం చేసేటప్పుడు పెద్దలు. అయినా ఈ వివాహ సమయంలో ఈ వధూవరులిద్దరికీ కూడా గ్రహాలన్నీ 11వ స్థానంలో ఉండే ఫలితాలు ఇచ్చుగాక అని ఆశీర్వచనం చేస్తారు. అంటే ఏకాదశి స్థానం అంత మంచిది. మళ్ళీ గురువు కనుక 11వ స్థానంలో ఉంటే చాలా గొప్ప ఫలితాలను ఇస్తాడు. కనుక వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అన్ని రకాలుగా విజయం కలుగుతుంది. అట్లాగే ద్వితీయ స్థానంలో శని ఉండటం వల్ల కుటుంబపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసింది. చిన్న చిన్న ఒడిదొడుకుల్ని విజ్ఞతతో సరిచేసుకుంటూ విజయం వైపు నడవాల్సిన అవసరం ఉంటుంది. అయితే కొంతమందికి ఏదైనా మంచి జరిగినప్పుడు కన్ను మిన్ను కానని స్థితి ఉంటుంది కదా. వృశ్చిక రాశి వాళ్ళకు జరిగిన మంచిని లేదు ఏదైనా డబ్బులు వస్తే మళ్ళీ టక్కన ఇంకో దానికి వేరే దుర్వినియోగం చేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గురువు ద్వారా లాభం వస్తుంది, శనేమో ధనస్థానంలో ఉండి దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అంటే ఇలా వచ్చి ఇలా పోయింది అనేటట్టు కాకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకునేటట్టుగా ఆ మంచిని నిలబెట్టుకునేట్టుగా ఉండాల్సిందిగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం సూచన. అట్లాగే ధనుస్సు రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 6, అగౌరవం 3. ధనుస్సు రాశిలో శని ఉన్నాడు. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా ధనుస్సులోనే ఉంటాడు.
శని ధనస్సులో ఉంటే ఆరోగ్యపరమైనటువంటి విషయంలో జాగ్రత్త అండి. ధనుస్సు రాశి వాళ్ళకి సాధారణంగా ధనుస్సు రాశి వాళ్ళకి తొందర ఎక్కువ, స్పీడ్ అంటారు కదా, అది ఎక్కువగా ఉంటుంది. తొందరగా తల వంచే రకం కూడా కాదు, తల ఎత్తుకునే జీవిస్తామంటారు. కానీ కొన్ని సందర్భాల్లో కొండ అద్దమందు కొంచెమై ఉండదా, నేను అసలే వంగను అనే చెట్టు పెద్ద గాలికి పడిపోయే అవకాశం ఉంటుంది. పెద్ద వరద వచ్చిన తర్వాత గడ్డి పోచలేచి నిలబడుతుంది. మహానుభావులు కాలాన్ని బట్టి ఇలా వెళుతూ ఉంటారు. ఏమిటినా అంటే అంతే, నిలబడాలనుకుంటే వంగు, నేను వంగను అంటే కష్టం. ఇది జీవితం నేర్పే పాఠం కనుక కొన్ని సందర్భాల్లో గర్వానికి అహంకారానికి పోకుండా ధనుస్సు రాశి వాళ్ళు ఈ సంవత్సరం కాస్త జాగ్రత్తగా ఉండగలిగితే అన్ని రకాలుగా మంచిగా ఉంటుంది. అలాగే దశమ స్థానంలో గురువు ఉన్నాడు. ఉద్యోగాలు చేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సుపీరియర్స్తో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొద్దిగా పని ఒత్తిడి కానివ్వండి, స్ట్రెస్ ఇవన్నీ కొద్దిగా అనుభవించాల్సి వస్తుంది. ఏమో ఇది మానేస్తే బాగుండు అనిపిస్తుంది, మానేశారా అయిపోయినట్టే, ఇంకేం ఉండదు ఇక. కనుక ధనుస్సు రాశి వాళ్ళకి ఇలాంటి సందర్భాలు ఎక్కడన్నా ఉంటే కనుక జాగ్రత్తగా ఉంటే అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. మకర రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యత 2, అగౌరవం 6. మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం కుటుంబ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మకరం అంటే మొండి, మొసలి పట్టు అంటారు కదా, మొండితనం చాలా. మకరం రాశి వాళ్ళకి చాలా వరకు మొండితనం ఉంటుందండి. మంచితనంలో మొండితనం ఉంటే పర్వాలేదండి. మొండితనం అంటే 2 రకాలుగా ఉంటాయి. మంచిని సాధించడం కోసం ఉండే మొండితనం, తను నమ్మిందే సాధించుకోవటానికి ఉండే మొండితనం చెడ్డది. తను నమ్మింది సాధించుకునే దాన్ని మూర్ఖత్వం అంటారండి, దుర్యోధనుడికి ఉండేలాంటిది. అలాంటి మొండితనం పనికిరాదు. మంచిని సాధించుకోవటానికి ఉండే మొండితనం పనికొస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా మకరం 9వ స్థానంలో గురువు ఉండడం వల్ల మకర రాశి వాళ్ళకి విజయాలు కలుగుతాయి. విదేశాలకు వెళ్ళగలిగే వాళ్ళకి మాత్రం ఇది చాలా మంచి యోగాన్ని తెచ్చిపెడుతుంది. పూర్వపు ఆస్తులు కలిసి వస్తాయి, లేదు పెండింగ్తో ఉన్నటువంటి పనులు నెరవేరుతాయి. మకర రాశి వాళ్ళకి చాలా మంచి యోగ్యమైనటువంటి కాలం ఇది. తర్వాత కుంభరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యత 5, అగౌరవం 6. ఈ కుంభరాశి చాలా నిండుగా ఉండేటటువంటి రాశి అండి. నిండుకుండ అంటారు కదా, కుంభరాశి వాళ్ళంతా కూడా చాలా గొప్ప మేధాశక్తి కలిగి ఉంటారు, కళాకారులుగా కూడా ఉంటారు. కుంభరాశి వాళ్ళు 10 మందికి ఉపయోగపడే వాళ్ళుగా ఉంటారు. మేము చాలా జాతకాల్లో చూసాం, కుంభరాశి చాలా మంచిది. కుంభరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ యొక్క మంచితనాన్ని పెంచుకునేట్టుగా పెద్దల ద్వారా ముందుకు వెళ్ళాలి. కుంభరాశికి ఈ సంవత్సరం 11వ స్థానంలో శని, 8వ స్థానంలో గురువు ఉన్నాడు. గురువు శరీరకారకుడు కనుక అనుకోకుండా ఏదైనా అనారోగ్యం ఏర్పడితే అశ్రద్ధ చేయొద్దు. పెద్ద వయసు వాళ్ళైతే ముందుగా చిన్న చిన్న సూచనలు కనపడ్డా కానీ వాటికి వెంటనే వైద్య పరీక్ష చేయించుకొని జాగ్రత్తగా ఉండడం మంచిది. అశ్రద్ధ చేయటం అస్సలు మంచిది కాదు. 8వ స్థానంలో గురువు ఉంటే శరీరానికి నష్టం అని శాస్త్రంలో స్పష్టంగా ఉన్నది. శని లాభస్థానంలో ఉండడం వల్ల ఏది వచ్చినా మళ్ళీ వెంటనే సరి కాగలిగేటటువంటి అవకాశం కూడా లభిస్తుంది. అలాంటి మంచి ఫలితాన్ని భగవంతుడిని మనం కోరుకుందాం. అట్లాగే మీనరాశి వాళ్ళకి పూర్వాభాద్ర నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు కూడా మీనరాశి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యత 1, అగౌరవం 2. మీనరాశి వాళ్ళకి చపల చిత్తం అంటారండి. ఒక్క దగ్గర ఉండరు, ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు, కలలు కంటూ ఉంటారు. చాలామందిని మీనరాశి వాళ్ళు మా దగ్గరికి వస్తే నీకు కలలు వస్తాయి కదా అంటే అవునండి, 100కి 90 మంది అండి మీనరాశి వాళ్ళకి కళలు వస్తాయి బాగా, కరెక్ట్ అని ఒప్పుకున్నారంతా. అట్లాగా మీనరాశి వాళ్ళు ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా అయినా కానీ తట్టుకోలేరు వాళ్ళు, పాపం సహజంగానండి.
అయితే ఇప్పుడు సప్తమ స్థానంలో గురువు, దశమ స్థానంలో శని. ఈ సప్తమ గురువు మంచి ఫలితాన్ని ఇస్తాడు. దశమంలో ఉండేటటువంటి శని వృత్తి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కొద్దిగా అటు ఇటుగా ఇబ్బంది పెడుతూ చివరికి మంచి ఫలితాన్ని ఇస్తాడు. మధ్యలో కొంత ఆలస్యము, ఆటంకాలు కనిపించినప్పటికీ ఓపికతో వెళ్ళగలిగితే కనుక వ్యాపారం కానివ్వండి, వృత్తి కానివ్వండి బాగుంటుంది. వివాహం కావలసిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళకు పిల్లలకి వివాహ యోగ్యత, అనుకూలత ఉన్నది. వైవాహిక జీవితాన్ని సాగిస్తూ ఉండేటటువంటి వాళ్ళకి మాత్రం కొద్దిగా ఇంట్లో ఉండే పెద్దల ద్వారా కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు కలగవచ్చు. అంటే అత్త, మామ, లేదు ఇంకా ఇతరత్ర ఎవరన్నా పెద్దలు ఉంటే కనుక వాళ్ళ ద్వారా కొద్దిగా చిన్న ఇబ్బందులు కలగవచ్చు. దాన్ని సరిచేసుకుంటూ వెళితే మంచిది. ఇక్కడికి 12 రాసుల ఫలితాలని మనం చూసుకున్నాం. జాతకంలో ఉండేటటువంటి ఫలితాలని ఆధారం చేసుకొని ఈ ఫలితాలు కొంత హెచ్చుతగ్గులు కలిగి ఉండడం అనేది విజ్ఞులు అంతా కూడా గుర్తించాల్సిందిగా విన్నవించుకుంటున్నాం. తర్వాత చివరిగా మనం మరి ఈ ఫలితాలన్నీ విన్నాం కదా, కొంతమందికి బాగాలేదు అనుకున్నప్పుడు ఎట్లాగండి అనే ప్రశ్న వస్తుంది. మనకి ఎకిరాల కృష్ణమాచార్య గారని వరల్డ్ వైజ్గా మంచి జ్యోతిష్కులు ఆయన, మహానుభావులు ఇప్పుడు లేరు. ఆయన ఒక మాట చెప్తారు, ఈ గ్రహం ఇక్కడుంది కనుక ఈ ఫలితం అని కదా మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. గడియారంలో ముళ్ళు 12 మీద ఉంది కనుక సమయం 12, కరెక్టా? అది ఉంది కనుక సమయం 12, సమయం అయింది కనుక అది 12 మీదకి వచ్చిందా? సమయాన్ని సూచిస్తుంది ఏమండి, జస్ట్ సూచి. గ్రహాలు కూడా అంతేనట. మనకు ఏ కర్మ ఎలా ఉండాలో అది భగవంతుడు నిర్ణయం చేసి పెట్టాడు. ఒకవేళ మనిషి జీవితానికి కర్మ కారణం కానట్లయితే అందరూ ఒకేలా ఉండొద్దు. కర్మ కారణం అంటారు. మనం అనుభవించవలసిన కర్మని ఈ గ్రహం ఈ స్థానంలో ఉండి తెలియచేసినప్పుడు ఆ కర్మని సరిచేసుకోవాల్సిన బాధ్యత ఎవరిదండి? ఎవరిది? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. క్లియర్గా చెప్పాడు. ఎక్కడ వెతుక్కోవాల్సిన పని లేదు. కర్మ నువ్వు చేయి, ఫలం నేను ఇస్తాను, బట్ నీ ఇష్టంగా చెయ్యకు. ఏది చేస్తే నువ్వు బాగుపడతావని నేను ఇదివరకే చెప్పి ఉన్నాను సుమా, అది పెద్దల ద్వారా తెలుసుకొని చెయ్యి. ఇది కదా క్లియర్గా ఇచ్చాడు. కనుక ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తే మనందరికీ మంచి జరుగుతుందో, శారీరకపరమైనటువంటి, మానసికపరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి ఇంకా ఇతరత్ర ఉండేటటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతామో అలా పడేట్టుగా చేసేది ఎవరు అంటే గ్రహములను కూడా అనుగ్రహించేది ఎవరు? పరమాత్మ కదూ. కనుక గ్రహబలము కన్నా అనుగ్రహ బలము మిన్నా అన్నారు అనుభవించిన మన పెద్దలు. భగవద్ అనుగ్రహం ఉంటే గనక ఆ గ్రహాలు కూడా, యముడు మీటింగ్ పెట్టి చెప్తాట, ఏమర్రా, భర్జనం భవబీజానాం మర్జనం సుఖ సంపదాం తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం. పరమశివుల వారు పార్వతీదేవికి, మహాతలికి ఉపదేశం చేసినటువంటి నామం అదే కదా, శ్రీరామ రామ రామేతి. అంటే ఎక్కడ రామనామం జరుగుతుందో అక్కడికి మీరు వెళ్ళకండర్రా. వెళితే మీ పోస్టు నా పోస్టు ఇద్దరివి ఉండవు, జాగ్రత్త. అది రామనామ వైభవం. శివ పంచాక్షరిలో ఉండే మకారము, నారాయణ అష్టాక్షరిలో ఉండే రకారం కలిస్తే రామ అయింది. కనుక విశ్వజనీనమైనటువంటి మంత్రం ఇది. వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా కూర్చుంటే రామ, లేస్తే రామ, అయ్యో రామ. వెనకటి వాళ్ళు భోజనం చేసావా అని అడిగేవాళ్ళు కాదండి. సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఆత్మారాముడు చల్లబడ్డా అనేవాడు. వాళ్ళ భాషలో, భావనలో భగవద్మయమేనండి. అంతటి మహానుభావులు మన పూర్వీకులు కనుక లోపల ఉండే భగవంతుడే మనకు రక్షకుడు కనుక ఆయనని పట్టుకున్న వాళ్ళకి ఏ బాధ ఉండదు. ఒకవేళ బాధ వచ్చినా తెలియదు. ఏమండి, ఆపరేషన్ చేసినప్పుడు ఏదో ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేస్తారు కదా, బాధ తెలుస్తుందా?
ఆ పని జరిగిపోతుంది. మనం ఉండేట్టుగా మనం ఉంటాం కనుక భగవంతుని అనుగ్రహం పొందిన వాళ్ళకి ఏ బాధ ఉండదు. భగవన్ నామస్మరణ చేస్తే నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే అంటారు. భగవన్నామస్మరణతో అన్ని దోషాలు తొలగిపోతాయి. మనందరికీ భగవన్నామం చేయగలిగే యోగ్యత, తద్వారా సకల శుభాలు మనందరికీ కలిగేట్టుగా భగవంతుని అనుగ్రహించుగాక అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, ఈ సభాముఖంగా మనమంతా ఏదో నేను చెప్పేవాడిని మీరు వినేవాడిని అని నేను అనుకోవట్లేదు. ఒక కుటుంబ సభ్యుల్లాగా సరదాగా కలిసి మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నాను.